హలో చిల్డ్రన్. సో మన 41 డేస్ స్టడీ ప్లాన్ షార్ట్ టర్మ్ కి మనం ఒక సీక్వెన్స్ లో చాప్టర్స్ అన్ని పెట్టుకున్నాం కదా. డే బై డే చాప్టర్ అనేది కంప్లీట్ చేసుకుంటూ రావాలి అనుకున్నాం కదా. అలా పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనేది అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయే చాప్టరే కెమికల్ బాండింగ్. చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంసెట్ రాసిన, మెయిన్స్ రాసిన, నీట్ రాసిన, మెయిన్స్ కూడా చాలా దగ్గరలోనే ఉంది కదా. సో మెయిన్స్ వాళ్ళకి కూడా చాలా ఈజీ, చాలా ఫాస్ట్ గా మీరు బిట్ పెట్టేయగలరనమాట. ఈ కెమికల్ బాండింగ్ నుంచి క్వశ్చన్ వస్తే కాదు 100% వస్తుంది. ఒకటి కాదు, 2 బిట్లు వస్తాయి మెయిన్స్ నుంచి. ఎంసెట్ నుంచి నీట్ అయితే 3 బిట్స్ 100% గ్యారంటీ. సో ఒకసారి ఈ కెమికల్ బాండింగ్ చాప్టర్ లో ఏవేవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ ని ఒక లుక్ అయితే వేసేద్దాం. ఏమేంటి కాన్సెప్ట్స్? మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఫస్ట్ వన్ అయానిక్ బాండింగ్, కోవలెంట్ బాండింగ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండింగ్, దానికి నేమ్ డేటివ్ బాండింగ్ అంట, అండ్ హైడ్రోజన్ బాండింగ్. ఇవి మెయిన్ 4 టాపిక్స్. మళ్ళీ అయానిక్ బాండింగ్ లో మనకి లాటిస్ ఎనర్జీ, ఫజాన్స్ రూల్, ఈ 2 టాపిక్స్ మీద ఫ్రీక్వెంట్ గా బిట్ అనేది అయితే అడుగుతున్నాడు. కోవలెంట్ బాండింగ్ లో వచ్చేసరికి మొత్తం మనకి ఇన్ని థియరీస్ ఉన్నాయి. లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఫస్ట్ థియరీ ఫెయిల్ అయింది, వచ్చింది వ్యాలెన్సీ బాండ్ థియరీ, అది ఫెయిల్ అయింది. హైబ్రిడైజేషన్ ఫెయిల్యూర్ వల్ల వచ్చింది వెస్పర్, ఇంకా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, నెక్స్ట్ డైపోల్ మూవ్మెంట్. ఇలా 1 by 1 కాన్సెప్ట్స్ అన్ని మనకి కోవలెంట్ బాండింగ్ లో అయితే ఉన్నాయి. కోవలెంట్ బాండింగ్ నుంచి 100కి 100% బిట్ అలా దిగిపోతుంది 100%. సో నెక్స్ట్ టాపిక్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండింగ్, ఒక 2 to 5% ఛాన్స్. హైడ్రోజన్ బాండింగ్ కూడా సేమ్ 2 to 5% ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ 2 టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో ఇప్పుడు 1 by 1 టాపిక్స్ కంప్లీట్ చేసేసుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డెఫినేషన్ ఏంటి? కెమికల్ బాండ్ అంటే ఏంటి? ది అట్రాక్టివ్ ఫోర్స్ దట్ హోల్డ్స్ 2 or more atoms or ions together in a molecule or ion is called a chemical bond. అసలు జనరల్ గా బాండింగ్ ఎందుకు చేసుకోవాలి? స్టెబిలిటీ కోసం, అవునా? సో స్టెబిలిటీ కోసం మనకి అట్రాక్టివ్ ఫోర్సెస్ ద్వారా బాండింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ బాండింగ్ నే కెమికల్ బాండింగ్ అన్నాం. ఈ కెమికల్ బాండింగ్ జనరల్ గా మనకి 2 ways లో క్లాసిఫై చేస్తాం. అదే స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తో ఏర్పడే బాండింగ్, సెకండ్ వన్ వీక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తో ఏర్పడే బాండింగ్. మరి స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తో ఏర్పడే బాండ్ కి ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటాం 3. అవే అయానిక్, కోవలెంట్, డేటివ్. ఇవి స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తో ఏర్పడే బాండ్స్. మరి ఇది స్ట్రాంగ్ బాండింగ్ అని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? అదే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. జనరల్ గా స్ట్రాంగ్ బాండ్స్ కి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అనేది ఒక 40 to 400 కిలోజౌల్స్ ఉంటుంది. అదే వీక్ బాండింగ్ కి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం జనరల్ గా హైడ్రోజన్ బాండింగ్ అండ్ సెకండ్ వన్ ఈస్ వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. ఇవి 2 వీక్ బాండింగ్స్. మరి దీని బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఒక 20 to 40 కిలోజౌల్స్ ఉంటుంది. సో అలా ఒక బాండ్ స్ట్రాంగ్ గా వీక్ అని ఎవరు డిసైడ్ చేస్తారు? బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. బాండ్ ని బ్రేక్ చేయడానికి మనం ఇచ్చే ఎనర్జీనే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అంటాం. స్ట్రాంగ్ బాండ్ ని బ్రేక్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి, వీక్ బాండ్ ని బ్రేక్ చేయాలంటే తక్కువ ఎనర్జీ కావాలి. క్లియర్? సో నెక్స్ట్, యాక్చువల్ గా ఇది ఎనర్జీ డయాగ్రామ్ కర్వ్ అన్నమాట. పొటెన్షియల్ ఎనర్జీ వర్సెస్ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్. జనరల్ గా ఫస్ట్ ఇవి 2 ఆటమ్స్ ఉన్నాయి. ఆటమ్ లో ఏముంటుంది? సెంటర్ లో న్యూక్లియస్, చుట్టూతా షెల్స్ లో ఏం రివాల్వ్ అవుతూ ఉంటాయి? ఎలక్ట్రాన్స్. అలా 2 ఆటమ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ 2 ఆటమ్స్ ఇలా దూరంగా ఉన్నాయో మనకి ఏం జరుగుతుంది? అప్పుడు నో ఓవర్లాప్, నో అట్రాక్షన్. తర్వాత సమ్ ఓవర్లాప్, సమ్ అట్రాక్షన్. కొంచెం మనకి టైం అయింది అంటే ఇక్కడి నుంచి గ్రాఫ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే అట్లా దూరంగా ఉన్నాయో తర్వాత ఏం జరుగుతుంది? ఇందులో ఉన్న ఆటమ్ లో ఉన్న న్యూక్లియస్ ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. సో అలా అట్రాక్ట్ చేయడం వల్ల ఇది ఆటమ్స్ 2 దగ్గరగా వచ్చినాయి. ఎప్పుడైతే అలా దగ్గరగా వస్తున్నాయో న్యూక్లియస్ రిపల్షన్స్ పెరిగిపోతాయి. న్యూక్లియస్ రిపల్షన్స్ పెరిగిపోయి ఒక్కసారిగా కర్వ్ పైకి వెళ్ళిపోయి. అర్థమైందా? సో ఇన్ఫైనైట్ సెపరేషన్ ఆర్ జీరో ఎనర్జీ. When the atoms far apart, they don't feel each other. The potential energy is effectively zero. First case. Approaching. ఎప్పుడైతే మనకి అట్రాక్షన్ వస్తుందో అప్రోచ్ అవుతున్నాయి.
As they get closer, the nucleus of one atom starts attracting the electrons of the other. అదే కదా చెప్పాను. This attraction lowers the system's potential energy, making it more stable. స్టెబిలిటీ ఎక్కువ ఉంటే కిందకు ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ ఉంటే పైకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ బాండ్ ఫార్మేషన్, మినిమం ఎనర్జీ ఎట్ ఏ స్పెసిఫిక్ డిస్టెన్స్, ఒక పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర, అంటే 0.74 యాంగ్స్ట్రామ్స్ అనమాట. ది అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆర్ మాక్సిమైజ్డ్ while repulsive forces are still low. This sweet spot is the bond length. The energy released here is the bond energy, approximately minus 436 kilojoules per mole. Releasing energy kada, negative symbol. The system is now at its most stable state, a H2 molecule. Hydrogen molecule yokka potential energy curve anamata. Next, too close, energy increases. బాగా అట్రాక్షన్ అంటే న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇఫ్ ద ఆటమ్స్ మూవ్ క్లోజర్ దాన్ ద బాండ్ లెంత్, ద టూ పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియర్ బిగాన్ టు రిపెల్ ఈచ్ అదర్. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఆటమ్ లో న్యూక్లియస్ ఉంటుంది, ఈ ఆటమ్ లో న్యూక్లియస్ ఉంటుంది. బాగా దగ్గరకు రావడం వల్ల న్యూక్లియస్ మధ్య రిపల్షన్స్ పెరుగుతాయి. రిపెల్ ఈచ్ అదర్. దిస్ ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్ causes the energy to skyrocket, pushing the atoms apart. ఆ తర్వాత ఆటమ్స్ అనేవి దూరంగా వెళ్ళిపోయినాయి. అదే మనకి ఆ పొటెన్షియల్ ఎనర్జీ కర్వ్ డయాగ్రామ్ అనమాట. క్లియర్? చాలా రేర్ కేసెస్ లో అడుగుతున్నాడు అది కూడా, బట్ నేర్చుకోండి. ఆటమ్స్ మధ్య ఎప్పుడు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. పైన ఉంటే ఎనర్జీ ఎక్కువ, కింద ఉంటే స్టెబిలిటీ ఎక్కువ. ఆ ఒక్క చిన్న పాయింట్ ఐడియా ఉంచుకుంటే చాలు. క్లియర్? సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం 1 by 1 టాపిక్స్. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అయానిక్ బాండ్. అయానిక్ బాండ్, డెఫినేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. అండ్ అయానిక్ బాండ్ కి ఇంకో నేమ్ ఏంటి? ఎలక్ట్రోవాలెంట్ బాండ్. అయానిక్ బాండ్ ఆర్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్ is a type of chemical bond formed by the electrostatic attraction between oppositely charged ions. Ions ఏంటి? cation and anion, resulting from the complete transfer of one or more valence electrons from a metal, low ionization energy, to a non-metal, high electron affinity. సో జనరల్ గా చూడండి, సపోజ్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను NaCl. అయానిక్ బాండ్ అంటే ఫస్ట్ ఇదే ఎగ్జాంపుల్ వస్తుంది కదా. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఈ బాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, జనరల్ గా ఎలక్ట్రోనెగటివిటీ ఎవరికి ఎక్కువ ఉంటుంది? నాన్ మెటల్స్. పీరియాడిక్ టేబుల్ లో రైట్ సైడ్ ఉండేవి నాన్ మెటల్స్ కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్నవి ఏం చేస్తాయి? ఎలక్ట్రాన్స్ దాని సైడ్ కి లాక్కుంటాయి. అలా సోడియం నుంచి ఎలక్ట్రాన్స్ ని క్లోరిన్ లాగేస్తుంది. అప్పుడు ఏమైంది? Na+Cl-. క్లియర్? అర్థమైంది కదా. అంటే ఇప్పుడు మనకి ఏం జరిగింది? charged ions resulting from the complete transfer of one or more valence electrons from a metal. sodium అనేది metal, అది low ionization energy to a non metal, high electron affinity. electron affinity high non metal కి. ఇలా గనక ఫామ్ అయితే అదే మనకి అయానిక్ బాండ్. క్లియర్? సో జనరల్ గా ఈ అయానిక్ బాండింగ్ లో ఇంపార్టెంట్ గా మనకి 2 టాపిక్స్ ఉన్నాయి. అవే లాటిస్ ఎనర్జీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫజాన్స్ రూల్. నేను చాలా ఎక్కువ స్థుతి అంతా చెప్పుకుంటూ కూర్చోను, డైరెక్ట్ పిన్ టు పిన్ పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. లాటిస్ ఎనర్జీ అనగానే జనరల్ గా మనకి ఒక ఫార్ములా గుర్తు రావాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ లాటిస్ ఎనర్జీ డెఫినేషన్ రాశాను మీకోసం. ది లాటిస్ ఎనర్జీ ఆఫ్ అన్ అయానిక్ క్రిస్టల్ ఈజ్ ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ when 1 mole of crystal is formed from the oppositely charged gaseous ions. లాటిస్ ఎనర్జీ అంటే ఏంటి? అది వన్ ఆఫ్ ది రిలీజింగ్ ఎనర్జీ. ఎప్పుడు? మనకి కాంపౌండ్ ఫామ్ అయినప్పుడు, బాండ్ ఫామ్ అయినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ అనమాట. అండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ లాటిస్ ఎనర్జీకి ఫార్ములా -U. ఇక్కడ U ని లాటిస్ ఎనర్జీ అంటున్నాం, రిలీజింగ్ ఎనర్జీ అంటే నెగిటివ్ సింబల్. -U జనరల్ గా -U ప్రపోర్షనల్ టు K ఇంటూ Z ప్లస్ ఇంటూ Z మైనస్ బై D. క్లియర్? ఇది ఫార్ములా. సో ఇప్పుడు ప్రపోర్షనాలిటీ పెట్టి మళ్ళీ K ఎందుకు పెట్టారు మేడం అనొచ్చు కదా మీరు, ఎరేస్ చేసేసా. సో -U డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటి? ఛార్జ్. D అంటే ఏంటి? ఇక్కడ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ అన్నమాట. క్లియర్? అంటే రేడియస్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఛార్జ్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇది ఒక్క పిన్ పాయింట్ గుర్తుంచుకుంటే చాలు. లాటిస్ ఎనర్జీ బిట్ సాల్వ్ చేయాలి అని అంటే లాటిస్ ఎనర్జీ అనేది రేడియస్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఛార్జ్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఆ ఒక్క పిన్ పాయింట్ నేర్చుకోండి, బిట్స్ అనేవి సాల్వ్ చేసేయచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఇచ్చాను మీకు
NaCl, KCl, RbCl, LiCl. ఇవి ఎగ్జాంపుల్స్ గా ఇచ్చారు. ఏం అడుగుతున్నాను, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ లాటిస్ ఎనర్జీ అంటున్నాను. ఫార్ములా ఏం చెప్పుకున్నాం, -U is equal to K into Z plus Z minus by D. ఇదే కదా ఫార్ములా. సో రేడియస్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, చార్జ్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మరి ఇక్కడ చూడండి, ఇది క్యాటయాన్, ఇది యానియాన్. జనరల్ గా క్యాటయాన్స్ యానియాన్స్ ఐడెంటిఫై చేయడం వస్తుంది కదా, ఎస్ బ్లాక్ లో ఉన్నవి క్యాటయాన్స్, నాన్ మెటల్స్ అనేవి యానియాన్స్, అలా ఐడెంటిఫై చేస్తున్నాం. సో Na ప్లస్ Cl మైనస్, K ప్లస్ Cl మైనస్, Rb ప్లస్ Cl మైనస్, Li ప్లస్ Cl మైనస్. అంటే ప్రతి దానికి ఛార్జ్ ఫ్యాక్టర్ లో మనకి ఎటువంటి డిఫరెన్స్ లేదు, యానయాన్ లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. మనం అబ్జర్వ్ చేయాల్సింది కేవలం క్యాటయాన్. సోడియం, పొటాషియం, రుబిడియం, లిథియం. ఇది నేను మీకు ఇచ్చాను. ఇవి చూడగానే ఇవి ఎక్కడ చూస్తున్నాం మనం, 1A గ్రూప్ ఎలిమెంట్స్. మరి 1A గ్రూప్ ఎలిమెంట్స్ షీట్ కోడ్ ఏం చెప్తాను మీకు, 1A గ్రూప్ ఎలిమెంట్స్ అనగానే ఎవరు గుర్తు రావాలి, లీనాకి, రోబో చూస్తే ఫ్రస్ట్రేషన్. హైడ్రోజన్ అనేది యాక్చువల్ గా మెటల్ కాదు కదా, అందుకనే రాయట్లేదు. 1A గ్రూప్ అంటే లీనాకి, రోబో చూస్తే ఫ్రస్ట్రేషన్. ఇది మన షీట్ కోడ్. సో మరి ఇప్పుడు ఇవి జనరల్ గా టాప్ టు బాటమ్ సైజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే రేడియస్ ఇంక్రీజ్ అయింది. మనకేం కావాలి, రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజింగ్ ఆర్డరే కావాలి. సో ఫస్ట్ రేడియస్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే ఎక్కువ రేడియస్ ఉన్నది, తక్కువ లాటిస్ ఎనర్జీ. మరి ఎక్కువ రేడియస్ ఇప్పుడు ఎవరికి ఉంటుంది, ఇందులో సీజియం ఇచ్చానా, ఇవ్వలేదు. రుబిడియం ఇచ్చానా, ఇచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ RbCl, రుబిడియం క్లోరైడ్ లెస్ దాన్, అంతే కదా. లాటిస్ ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయమన్నాడు. ఎక్కువ లాటిస్ ఎనర్జీ ఎవరికి ఉంటుంది, చిన్నదానికంటే LiCl కి. RbCl పైన KCl, నెక్స్ట్ NaCl, ఆ తర్వాత LiCl. క్లియర్. అండ్ నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, NaCl, MgCl2, AlCl3. మరి ఇప్పుడు ఇక్కడ సైజ్ ఫ్యాక్టర్ చూస్తామా, చార్జ్ ఫ్యాక్టర్ చూస్తామా అంటే, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం ఇవి పీరియడ్ ఎలిమెంట్స్. పీరియడ్ ఎలిమెంట్స్ లో మనం సైజ్ ఫ్యాక్టర్ చూడం, చార్జ్ ఫ్యాక్టర్ చూడాలి. NaCl ఎలా బ్రేక్ అవుతుంది, Na ప్లస్ Cl మైనస్. MgCl2 ఎలా బ్రేక్ అవుతుంది, Mg ప్లస్ 2Cl మైనస్. Al కి Al ప్లస్ 3Cl మైనస్. చార్జ్ అనేది ఇంక్రీజ్ అయితే చార్జ్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏం రాస్తాం ఇప్పుడు, NaCl లెస్ దాన్, MgCl2 లెస్ దాన్, AlCl3. క్లియర్. సో ఈ ఆన్సర్ నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్, the compounds of ions with higher charges have lattice energies than the compounds of ions with lower charges. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను మీకు, NaF, MgO, ALN. అంటే చార్జ్ ఇంక్రీజ్ అయితే లాటిస్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఆన్సర్ ఏమైపోతుంది, NaF, MgO, ALN, అల్యూమినియం నైట్రైడ్. ఎందుకు, నైట్రైడ్ అంటే N-3, ఆక్సైడ్ అంటే O-2, NaF అంటే F మైనస్. చార్జ్ ఇంక్రీజ్ అయితే లాటిస్ ఎనర్జీ ఎక్కువ. క్లియర్. సో ఇలా లాటిస్ ఎనర్జీలో చిన్న చిన్న బిట్స్ అనేది అయితే చేసుకుందాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అదే ఫజాన్స్ రూల్. సో జనరల్ గా ఈ ఫజాన్స్ రూల్ ఏం చెప్తుంది మనకి, చాలా ఇంపార్టెంట్. సో ఫజాన్స్ రూల్ ఫస్ట్ మనకి ఏం చెప్తుంది అంటే, ఇట్ టెల్స్ us పర్సెంటేజ్ ఆఫ్ కోవలెంట్ క్యారెక్టర్ ఇన్ అయానిక్ బాండ్. మనం ఇప్పుడు ఏ బాండింగ్ స్టార్ట్ చేసుకున్నాం, అయానిక్ బాండింగ్. మరి ఈ అయానిక్ బాండింగ్ లో జనరల్ గా ఒక బాండ్ ఫామ్ అయింది అంటే అది కంప్లీట్ గా కోవలెంట్ అవ్వాలన్న రూల్ లేదు, కంప్లీట్ గా అయానిక్ అవ్వాలన్న రూల్ లేదు, 100% కాదు. ఎంతో కొంత అయానిక్ బాండింగ్ లో కోవలెంట్ క్యారెక్టర్, కోవలెంట్ బాండ్ లో అయానిక్ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతుంది. సో మరి ఇప్పుడు మనం మాట్లాడుకునేది అయానిక్ బాండింగ్. ఈ అయానిక్ బాండింగ్ లో ఎంత కోవలెంట్ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పేదే ఈ ఫజాన్స్ రూల్. ఇది జనరల్ గా 2 థింగ్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అవే పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్, పోలరైజబిలిటీ ఆఫ్ ఆనయాన్. క్యాటయాన్ జనరల్ గా సైజ్ అనేది చాలా చిన్నది ఆనయాన్ సైజ్ కన్నా. అదే రాస్తాను చూడండి, సైజ్ ఆఫ్ క్యాటయాన్ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ సైజ్ ఆఫ్ ఆనయాన్. ఆనయాన్ సైజ్ ఇంత ఉంటే క్యాటయాన్ సైజ్ ఇంత ఉంటుంది. సో మనకి ఈ ఫజాన్స్ రూల్స్ ఏం చెప్తాయో చూడండి. స్మాలర్ ది క్యాటయాన్ సైజ్, లార్జర్ ఈస్ ద కోవలెంట్ క్యారెక్టర్.
ఇదంతా కాకుండా ఒక స్లైడ్ యాడ్ చేస్తుందా. సో జనరల్ గా నేను ఇప్పుడు ఏమంటున్నాను, పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్. క్యాటయాన్ కి ఏముంటుంది, పోలరైజింగ్ పవర్ అంటే యానే దాని సైడ్ కి అట్రాక్షన్ చేసే క్యాపబిలిటీ అనమాట. సో ఇది యానియాన్ అనుకోండి, రా 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 అని పిలుస్తూ ఉంటుంది. ఈ యానియాన్ దాని షేప్ ని డీవియేట్ చేసుకుంటూ క్యాటయాన్ దగ్గరికి అలా వస్తూ ఉంటుంది, రారా అనగానే. అలా యానియాన్ క్యాటయాన్ దగ్గరికి రావడాన్ని, యానియాన్ కి ఏముంటుంది అంటున్నాను, పోలరైజబిలిటీ, క్యాటయాన్ కి పోలరైజింగ్ పవర్. సో పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్ వల్ల యానియాన్ ని అలా దగ్గరికి రమ్మంది. అప్పుడు యానియాన్ దాని షేప్ ని డీవియేట్ చేసుకుంటూ క్యాటయాన్ దగ్గరికి వచ్చేసింది. సో అలా రావడం వల్ల కోవలెంట్ క్యారెక్టర్, ఎంత షేప్ డివియేట్ అయితే అంత కోవలెంట్ క్యారెక్టర్ ఉన్నట్టు. క్లియర్. సో అయానిక్ బాండింగ్ లో నేను మాట్లాడేది కోవలెంట్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. అందుకని కోవలెంట్ క్యారెక్టర్ మీదే మనం వెళ్దాం. వాడు అయానిక్ క్యారెక్టర్ క్వశ్చన్ లో అడిగినా మనం కోవలెంట్ క్యారెక్టర్ మీదే సాల్వ్ చేసి రివర్స్ చేద్దాం. అర్థమైందా? సో ఇప్పుడు జనరల్ గా ఈ పోలరైజబిలిటీ అనేది 2 థింగ్స్ మీద డిపెండ్ అవుతుంది. పోలరైజబిలిటీ అనేది యానియాన్ ఉంటుంది, పోలరైజింగ్ పవర్ అనేది క్యాటయాన్ ఉంటుంది. పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్ 2 థింగ్స్ మీద డిపెండ్ అయింది. అవే క్యాటయాన్ సైజ్, క్యాటయాన్ ఛార్జ్. సైజ్ ఆఫ్ క్యాటయాన్, ఛార్జ్ ఆఫ్ క్యాటయాన్. ఈ పోలరైజబిలిటీ అనేది మళ్ళీ 2 థింగ్స్, యానయాన్ సైజ్, యానయాన్ ఛార్జ్. మరి క్యాటయాన్ సైజ్ మీద ఎలా డిపెండ్ అవుతుందో చూడండి. సపోజ్ నేను తీసుకుంటున్నాను చిన్న క్యాటయాన్, నేను ఈ కేసులో తీసుకుంటున్నాను ఒక పెద్ద క్యాటయాన్. చిన్న క్యాటయాన్ యానియాన్ని ఎక్కువ దగ్గరికి అట్రాక్షన్ చేయగలుగుతుందా? పెద్ద సైజు ఉన్న క్యాటయాన్ యానియాన్ని ఎక్కువ దగ్గరికి అట్రాక్ట్ చేయగలుగుతుందా? ఆలోచించండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? చిన్న సైజు ఉన్న క్లాస్ రూమ్ లో పక్కనే పిల్లల దగ్గర కూర్చుని ఇదమ్మా ఇట్లా చదివితే ఇలా అవుతుంది అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమవుతుందా? ఒక పెద్ద సెమినార్ హాల్లో మిమ్మల్ని అందరినీ పడేసి నేను బోర్డు దగ్గర నా మానాన నేను ఇలా క్లాస్ చెప్పుకుంటూ వెళ్తుంటే మీకు బాగా అర్థమవుతుందా? స్మాలర్ ది క్యాటయాన్, మోర్ ఈజ్ ద కోవలెంట్ క్యారెక్టర్. అర్థమైందా? అంటే నేను పర్టికులర్ గా నా సైజ్ చిన్నది, నేను దగ్గర కూర్చొని చెప్తున్నాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అదే ఓ 100 మందిలో మిమ్మల్ని పడేసేసేసి నా మానాన్ని నేను చెప్పుకుంటూ ఉన్నానే అనుకోండి, అప్పుడు అర్థం కాదు. సో డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే, రేడియస్ ఇంక్రీజ్ అయితే కోవలెంట్ క్యారెక్టర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. యానియాన్ ని అట్రాక్ట్ చేసే క్యాపబిలిటీ తగ్గిపోతుంది. యానియాన్స్ అంటే మీరు, క్యాటయాన్ నేను. నాకు ఎప్పుడు అట్రాక్షన్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది, నేను చిన్న క్లాస్ రూమ్ లో నా చుట్టూతో పిల్లలు వేసుకుని కూర్చుని క్లాస్ చెప్తూ ఉంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది కదా. సో క్యాటయాన్ సైజ్, క్యాటయాన్ సైజ్ డిక్రీజెస్, క్యాటయాన్ సైజ్ డిక్రీజెస్, పోలరైజింగ్ పవర్ ఇంక్రీజెస్, కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. క్లియర్? అర్థమైందా? క్యాటయాన్ సైజ్ డిక్రీజెస్, చిన్న క్లాస్ రూమ్ బాగా అర్థమవుతుంది, కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. మరి క్యాటయాన్ ఛార్జ్, అదే చిన్న క్లాస్ లో లేదా పెద్ద క్లాస్ లో నాలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. అర్థమైందా? అంటే బాగా అట్రాక్షన్ పవర్ పెరుగుతుంది కదా. సో క్యాటయాన్ ఛార్జ్ ఇంక్రీజెస్, పోలరైజింగ్ పవర్ increases, covalent character increases. Similarly anion size, చిన్న యానియాన్ దాని షేప్ ని ఎక్కువ డివియేట్ చేయగలుగుతుందా, పెద్ద యానియాన్ ఎక్కువ షేప్ డివియేట్ చేయగలుగుతుందా అంటే చిన్న సైజ్ లో మనకు డివియేషన్ అంతగా కనబడదు. anion size increases, polarizability increases, covalent character increases. anion charge, ఎక్కువ చార్జ్ ఉంటే ఎక్కువ covalent character ఉంటుంది. సో anion charge increases, polarizability increases, covalent character increases. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? ఈ పోలరైజింగ్ పవర్ అండ్ పోలరైజబిలిటీ అనేవి 2 థింగ్స్ మీద డిపెండ్ అయినాయి. అవే క్యాటయాన్ సైజ్, యానయాన్ సైజ్, క్యాటయాన్ చార్జ్, యానయాన్ చార్జ్. ఒక్క క్యాటయాన్ సైజ్ కి మాత్రమే, క్యాటయాన్ సైజ్ కి మాత్రమే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కోవలెంట్ క్యారెక్టర్. మిగతా అన్నిటికీ అంటే ఏమేంటివి మిగతావి? క్యాటయాన్ సైజ్ కి మాత్రమే కోవలెంట్ క్యారెక్టర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మిగతావేంటి? క్యాటయాన్ చార్జ్, క్యాటయాన్ చార్జ్, నెక్స్ట్ యానయాన్ సైజ్, యానయాన్ సైజ్ అండ్ యానయాన్ చార్జ్. ఈ నాలుగిటికి, ఈ మూడిటికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కోవలెంట్ క్యారెక్టర్.
అర్థమైందా? సో ఇదే అన్నమాట మన దగ్గర ఉన్న నెక్స్ట్ స్లైడ్. సో ఫజాన్స్ రూల్ ఏం చెప్తుంది? స్మాలర్ ది క్యాటయాన్ సైజ్, లార్జర్ ఇస్ ద కోవలెంట్ క్యారెక్టర్. అలా ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? Li ప్లస్, Na ప్లస్, K ప్లస్, Rb ప్లస్, Cs ప్లస్, ఆ విధంగా. విచ్ ఈజ్ మోర్ కోవలెంట్ అని ఇచ్చాను క్వశ్చన్. స్మాలర్ ది క్యాటయాన్ సైజ్, మోర్ ఇస్ ద కోవలెంట్ క్యారెక్టర్. సో ఆన్సర్ ఏమైపోతుంది? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. మోర్ కోవలెంట్ క్యారెక్టర్. స్మాలర్ ది క్యాటయాన్, కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ. ఆన్సర్ ఏమవుతుంది? LiCl. లార్జర్ ది anion సైజ్, లార్జర్ ఇస్ ద కోవలెంట్ క్యారెక్టర్. anion సైజ్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నాను కదా. సో anion సైజ్ లార్జర్ ఎవరికి ఉంటుంది? NaI. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? NaI విల్ హ్యావ్ మోర్ కోవలెంట్ క్యారెక్టర్. చార్జ్ ఆఫ్ బోత్ క్యాటయాన్ అండ్ anion ఇంక్రీజెస్. క్యాటయాన్ చార్జ్ ఇంక్రీజ్ అయినా, anion చార్జ్ ఇంక్రీజ్ అయినా కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ. NaCl, MgCl2, AlCl3 ఎవరి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ అంటే AlCl3, MgCl2, NaCl. క్లియర్? అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ది ఎలిమెంట్స్ హ్యావింగ్ PNGC, pseudo noble gas configuration. ది ఎలిమెంట్స్ హ్యావింగ్ PNGC, ఆ కాన్ఫిగరేషన్ ఏంటి? NH2, NP6, ND10 will have more covalent character. అర్థమైందా? సో ఈ PNGC కాన్ఫిగరేషన్ ని షో చేసే ఎలిమెంట్స్ ఏ మనకి PNGC కాన్ఫిగరేషన్ ని షో చేసే ఎలిమెంట్స్ ఏమేంటివి అంటే జింక్, కాడ్మియం, మెర్క్యూరీ. పీరియాడిక్ క్లాసిఫికేషన్ అయింది, పీరియాడిక్ టేబుల్ ఎక్స్ప్లెనేషన్ అయింది. అందులో మరి జింక్, కాడ్మియం, మెర్క్యూరీ ఏ గ్రూప్ ఎలిమెంట్స్? కామెంట్ సెక్షన్ లో విత్ టైం మెన్షన్ చేయండి. Zn+2, Zn+2, Cd+2, Hg+2, zinc, cadmium, mercury and copper, silver, gold. Copper, silver, gold. AgAu, Cu plus, Ag plus, Au plus. సో కాయినేజ్ మెటల్స్ అంటాం అనమాట. ఈ ఆరిట్ని మనం ఏమంటాం? PNGC కాన్ఫిగరేషన్ ఎలిమెంట్స్ అంటాం. వీటికి ఇవి కనబడితే కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ. అదే నేను ఇచ్చాను క్వశ్చన్, NaCl కి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ, AgCl కి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ అని అడుగుతున్నాడు. అడిగితే ఇప్పుడు చెప్పండి, Ag కనబడగానే గుడ్డిగా కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ. అర్థమైంది కదా? సో ఆన్సర్ ఏమవుతుంది? AgCl విల్ హ్యావ్ మోర్ కోవలెంట్ క్యారెక్టర్. అర్థమైందా? సో సపోజ్ క్వశ్చన్ ఇట్లా ఇస్తాడు, ఏమిచ్చాడు అంటే ఆప్షన్ ఏ AgF, ఆప్షన్ బి AgCl, ఆప్షన్ సి AgBr, ఆప్షన్ డి AgI. విచ్ ఈజ్ డార్కెస్ట్ ఇన్ కలర్? క్వశ్చన్ ఏంటి? విచ్ ఈజ్ డార్కెస్ట్ ఇన్ కలర్? విచ్ ఈజ్ డార్కెస్ట్ ఇన్ కలర్? ఆహా, ఇప్పుడు మనము ఒక డబ్బా రాద్దాం. చాలా ఇంపార్టెంట్ డబ్బా. ఏంటో చూడండి. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? కోవలెంట్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం కదా. మనం ఏది అడిగినా కోవలెంట్ క్యారెక్టర్ చేయాలి అనుకున్నాం. ఈ కోవలెంట్ క్యారెక్టర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ionic character. Covalent character is inversely proportional to ionic character. Ionic character is directly proportional to solubility. Ionic character is directly proportional to thermal stability. Thermal stability. Ionic character is directly proportional to melting point and boiling point. Covalent character is directly proportional to color impacting nature. అర్థమైందా? వాడు సాల్యుబిలిటీ అడిగినా, థర్మల్ స్టెబిలిటీ అడిగినా, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అడిగినా, కలర్ ఇంపాక్టింగ్ నేచర్ అడిగినా, మనకి ఒక్క ఫజాన్స్ రూల్ వస్తే ఇటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని సాల్వ్ చేసేయచ్చు. సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ విచ్ ఈజ్ డార్కెస్ట్ ఇన్ కలర్ అని అడిగా. విచ్ ఈజ్ డార్కెస్ట్ ఇన్ కలర్? AgF, AgCl, AgBr, AgI. ఫస్ట్ ఏం చూడాలి? కోవలెంట్ క్యారెక్టర్ దేనికి ఎక్కువ? అన్ని ఏజీనే, అన్నిటికీ కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. మరి అప్పుడు చూడాలి యానియాన్స్.
ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. anion size increase అయితే covalent character ఎక్కువ. So AgI is the darkest in color. AgI is the answer. Dark yellow. AgI ఏ కలర్ లో ఉంటుంది? డార్క్ ఎల్లో కలర్ లో ఉంటుంది. AgF కలర్లెస్. AgCl చాలాసార్లు చదువుకుంటాం కదా వైట్ ప్రెసిపిటేట్ అని. AgBr పేల్ ఎల్లోలో ఉంటుంది. AgI డార్క్ ఎల్లో కలర్ అన్నమాట. సో ఇది మన ఫజాన్స్ రూల్ టాపిక్ కాన్సెప్ట్. అర్థమైంది కదా? సో ఇలా మనం అయానిక్ బాండ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. క్లియర్? సో అలా అయానిక్ బాండింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. మరి నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే కోవలెంట్ బాండింగ్. నేనేం చెప్పాను? 100% కోవలెంట్ బాండింగ్ నుంచి బిట్ అయితే పక్కాగా వస్తుంది అని చెప్పాను. సో కోవలెంట్ బాండింగ్ అంటే జనరల్ ఐడియా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నీకో చుక్క నాకో చుక్క అన్నట్టు ఎలక్ట్రాన్స్ ని షేర్ చేసుకుంటాయి అన్నమాట. జనరల్ గా ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ HCl లో ఏం బాండింగ్ ఉంది అంటే కోవలెంట్ బాండింగ్. ఈ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ ఇది క్లోరిన్ ఎలక్ట్రాన్. జనరల్ గా హాలోజన్ ఫ్యామిలీకి 3 లోన్ పేర్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్, 3 లోన్ పేర్స్. మరి క్లోరిన్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ప్లస్ 1 ఎలక్ట్రాన్, 7 ఎలక్ట్రాన్స్ క్లోరిన్ దగ్గర ఉన్నాయి. ఏది కంప్లీట్ అయితే ఆక్టెట్ అంటాం? 8 ఎలక్ట్రాన్స్. అందుకని హైడ్రోజన్ చుక్కని కలుపుకుంటే క్లోరిన్ అనేది ఆక్టెట్ ని సాటిస్ఫై చేసింది, స్టేబుల్ అయింది. హైడ్రోజన్ కి జస్ట్ డూప్లెట్ ఉంటే చాలు అన్న 2 ఎలక్ట్రాన్స్ ఉంటే హైడ్రోజన్ కోవలెన్సీని సాటిస్ఫై చేసుకుంటుంది. అలా HCl అయితే బాండ్ అనేది ఏమైంది? స్టేబుల్ అయిందనమాట. అర్థమైందా? సో ఇలా షేరింగ్ చేసుకోవటం, నీ చుక్క నాకు ఇవ్వు, నా చుక్క నీకు ఇస్తా. ఎగ్జామ్ లో కూడా నువ్వు ఈ క్వశ్చన్ చదువుకున్నా, నేను ఈ క్వశ్చన్ చదువుకుని వస్తా. ముందు వాళ్ళతో మనం ముచ్చట్లు పెట్టుకుంటాం కదా, అంతే. అట్లా నా చుక్క నీకు ఇస్తా, నీ చుక్క నాకు ఇవ్వు అన్నట్టుగా ఇవి రెండు షేర్ చేసుకుంటాయి. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని అంటాము మనం కోవలెంట్ బాండింగ్. సో ఏ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 atoms by equal contribution. ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉండాలి ఖచ్చితంగా. నేనే మొత్తం చదువుకుని వస్తాను, నువ్వేం చదువుకు రాకపోనాం కదా. నువ్వు ఆ క్వశ్చన్స్ ఆ చాప్టర్ చదువుకుంటా, నేను ఇది చదువుకుని వస్తా. ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉంటేనే పక్కన వాళ్ళకి చూపిస్తాం, లేదంటే వాళ్ళకి ఎందుకు మనం ఆన్సర్స్ చూపిస్తాం? ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అండ్ మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్, అప్పుడు మ్యూచువల్ షేరింగ్ అనేది జరుగుతుంది. సో ఈ కెమికల్ బాండింగ్, ఈ కోవలెంట్ బాండింగ్ లోనే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? లూయిస్ డాట్ స్ట్రక్చర్, valency bond theory, hybridization, Westberg theory, molecular orbital theory and dipole moment. ఈ 6 టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ టాపికే లూయిస్ డాట్ స్ట్రక్చర్. యాక్చువల్ గా లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఏం చెప్తుంది అని అంటే, ఒక కాంపౌండ్ లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి, ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి, ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి, ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి, ఆ స్ట్రక్చర్ ఏంటి అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. మరి ఇది ఫెయిల్ అయింది. ఎందుకు? ఇది జామెట్రీ కానీ, షేప్ కానీ, బాండ్ యాంగిల్స్ కానీ ఏమీ చెప్పలేదు. అలా లూయిస్ డాట్ స్ట్రక్చర్ అనేది ఫెయిల్ అయింది. సో లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఏం చెప్తుంది? లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ఆర్ డయాగ్రామ్స్ రిప్రజెంటింగ్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఆటమ్స్ విత్ ఇన్ ఎ మాలిక్యూల్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది ఆ మాలిక్యూల్ లో. యూజింగ్ డాట్స్ ఫర్ ఎలక్ట్రాన్స్ అండ్ సింబల్స్ ఫర్ ఆటమ్స్. ఎలక్ట్రాన్స్ కి ఉపయోగించాడు, డాట్స్ అనేది ఉపయోగించారనమాట. సో మరి ఎలా మనం డ్రా చేయాలి ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్? ఇలా ఒక్కొక్కటిగా నేను రూల్ చదువుకుంటూ వెళ్ళను, డైరెక్ట్ గా మీకు నేను చెప్తాను. సో యాక్చువల్ గా లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేయాలి అని అంటే మనం ఏం తీసుకోవాలి? జనరల్ గా ఫార్మల్ ఛార్జ్ వచ్చేసిందా? సపోజ్ వాడిచ్చాడు ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి H2O. సో H2O వాటర్. ఫస్ట్ వాటర్ కి లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేద్దామా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేయాలంటే ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ క్యూని ఏమంటాం? టోటల్ ఎలక్ట్రాన్స్ అంటాం. టోటల్ ఎలక్ట్రాన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మనకి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి? నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆన్ ఆల్ ఆటమ్స్. నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆన్ ఆల్ ఆటమ్స్ ప్లస్ నెగటివ్ ఛార్జ్ మైనస్ పాజిటివ్ ఛార్జ్. నెగటివ్ ఛార్జ్ ఉంటే యాడ్ చేయండి, పాజిటివ్ ఛార్జ్ ఉంటే సబ్స్ట్రాక్ట్ చేయండి. క్లియర్? సో మనకి టోటల్ ఎలక్ట్రాన్స్ కి ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆన్ ఆల్ ఆటమ్స్ ప్లస్ నెగటివ్ ఛార్జ్ మైనస్ పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు నేను H2O తీసుకున్నాను.
వ్యాలెన్సీ అంటే ఏంటి? గ్రూప్ నెంబరే వ్యాలెన్సీ. పీరియాడిక్ టేబుల్ ఫటాఫటా మైండ్ లో అట్లా ఉండిపోవాలి. 1A 2A 3A 4A అసలు అలా మైండ్ లో అది ఫిక్స్ అయిపోతే మనకి ఫాస్ట్ గా ఆన్సర్స్ అనేవి చేయగలుగుతాం. హైడ్రోజన్ వ్యాలెన్స్ ఎంత? 1. అలాంటి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 2 ఉన్నాయి. 1 into 2 ప్లస్ ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎంత? 6. అలాంటి ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 1. సో ఆన్సర్ ఎంత? టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వచ్చినాయి మనకి? 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి కదా. సో టోటల్ గా మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినాయి? 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ 8 ఎలక్ట్రాన్స్ ని మనము ఇన్సర్ట్ చేస్తాం H2O స్ట్రక్చర్. ఫస్ట్ సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్ పెట్టేశాం. పెట్టేసిన తర్వాత ఎన్ని సరౌండ్ అయినాయి హైడ్రోజన్స్? 2 సరౌండ్ అయినాయి. అరే మ్యామ్ మాకు ఇది చెప్పలేదు, ఆక్సిజనే ఎందుకు సెంట్రల్ అవ్వాలి, హైడ్రోజన్ ఎందుకు కాకూడదు కదా. సో యాక్చువల్గా సెంట్రల్ ఆటమ్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి కూడా మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి అన్నమాట. సో మీకోసం ఏం చేస్తున్నాను అని అంటే, నేను ఐడెంటిఫికేషన్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్, సెంట్రల్ ఆటమ్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి రూల్స్ ఉంటాయి అని చెప్పాను కదా. ఆ రూల్స్ ఫస్ట్ లీస్ట్ ఇన్ అమౌంట్. సెంట్రల్ ఆటమ్ని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ రూల్ ఏంటి? అది తక్కువ ఉండాలి. ఇప్పుడు H2O, ఆక్సిజన్ 1, హైడ్రోజన్స్ 2, ఏది సెంట్రల్ అయింది? ఆక్సిజన్. మరి ఒకవేళ అది టై అయితే సపోజ్, అప్పుడు చూస్తాము హైయెస్ట్ అటామిక్ నెంబర్. ఎప్పుడు సెంట్రల్ ఆటమ్ని ఐడెంటిఫై చేసేటప్పుడు లీస్ట్ ఇన్ అమౌంట్ కేస్ టై అయితే సెకండ్ కేసుకి వస్తాం. హైయెస్ట్ అటామిక్ నెంబర్ కూడా టై అయింది, అప్పుడు చూస్తాం లీస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. సో ఈ రెండిటి బట్టి మనం ఒకటి ఐడెంటిఫై చేయొచ్చు. హైడ్రోజన్ అండ్ ఫ్లోరిన్ కెన్ నెవర్ బి సెంట్రల్ ఆటమ్, అంతే కదా. హైడ్రోజన్ ఏంటి మనకి? లీస్ట్ అటామిక్ నెంబర్ 1. నేనేమంటున్నాను? సెంట్రల్ ఆటమ్ అవ్వాలి అంటే హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఉండాలి. ఫ్లోరిన్ ఏంటి? హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. సెంట్రల్ ఆటమ్ అవ్వాలి అంటే లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఉండాలి. 1 రూల్ టై అయితే సెకండ్ టై అయితే థర్డ్. ఊరికే పరిగెత్తుకుంటూ మనం అటు ఇటు రూల్స్ ని స్కిప్ చేయొద్దు. అర్థమైందా? సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ ఈ 3 రూల్స్ గుర్తుంచుకుంటే చాలు. గుర్తుంచుకున్నాం. ఆక్సిజన్ ని సెంట్రల్ గా డిసైడ్ చేసేసాం. హైడ్రోజన్ పెట్టేసాం. పెట్టిన తర్వాత ఎక్స్ట్రా ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 4 ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ని అంటాము లోన్ పేర్. సో H2O లో ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి? 2 బాండ్ పేర్స్ మేడం. ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? 2 లోన్ పేర్స్. క్లియర్? H2O స్ట్రక్చర్ లో 2 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్. మరి షేప్ ఇలాగే ఉంటుందా? కాదు కదా. ఆ జామెట్రీ ఏంటి, షేప్ ఏంటి, అవి వరుసగా మనకి థియరీస్ లో చెప్పుకుంటూ వస్తాం. క్లియర్? సో లూయిస్ డ్రా స్ట్రక్చర్ చెప్పింది కేవలం ఎన్ని లోన్ పేర్స్, ఎన్ని బాండ్ పేర్స్, అంతే. సో ఇలా మనం H2O స్ట్రక్చర్ అయితే వేసేసుకున్నాం. ఇంకొక స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇంకా మనకి ఏమేమి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు? సపోజ్ నేను ఎగ్జామ్ లో ఇచ్చాను SO4-2 కి లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేయండి అన్నారు. సో దాన్ని బట్టి సెంట్రల్ ఆటమ్ ఏం పెడతాం మనం? సల్ఫర్ పెట్టేస్తాం. 4 ఆక్సిజన్ సరౌండ్ అయినాయి కదా, 4 ఆక్సిజన్ సరౌండ్ అయినాయి పెట్టేసాం. క్లియర్? ఇప్పుడు చూడండి మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? టోటల్ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. Q ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆన్ ఆల్ ఆటమ్స్. సల్ఫర్ ఏ గ్రూప్? O-SATO 6A గ్రూప్. కాబట్టి సల్ఫర్ లో మాక్సిమం 6 వాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ లో వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 6. అవి ఎన్ని ఉన్నాయి? 4 ప్లస్ నెగటివ్ చార్జ్. కాబట్టి ఎంత అయింది టోటల్ ఎలక్ట్రాన్స్ మనకి? 32 ఎలక్ట్రాన్స్. మరి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫినిష్ అయినాయి? 8. బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్. 4 బాండ్స్ 4 into 2 8 ఎలక్ట్రాన్స్. కార్నర్ ఎలిమెంట్స్ కి ఆక్టెట్ ఫుల్ఫిల్ చేయాలి. అర్థమైందా? ఇందాక హైడ్రోజన్ అంటే డూప్లెట్, 2 ఎలక్ట్రాన్స్ చాలు. మిగతా ఏది వచ్చినా మనం ఏం చేయాలి? కార్నర్ ఎలిమెంట్ కి ఆక్టెట్ ఫుల్ఫిల్ చేయాలి. అలా 1 2 3 4 5 6 7 8 సరిపోయింది కదా. అలా 4 ఆక్సిజన్స్ కి 6 4 24. 24 ప్లస్ 8 ఎంత? 32. ఖేల్ ఖతం దుకాన్ బాయ్. అయిపోయింది మేడం స్ట్రక్చర్, అంతే పోయినట్టే. అర్థమైందా? మరి ఇక్కడ మనకి ఉంది ఇంకా -2 ఛార్జ్. ఆ ఛార్జ్కే నేను సింపుల్ లాజిక్ చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. మనం నెక్స్ట్ గుర్తుంచుకోవాలి,
Corner atoms must satisfy its maximum covalency. కార్నర్ ఆటమ్స్ ఏం సాటిస్ఫై చేయాలట? మాక్సిమం కోవాలెన్సీ. కోవాలెన్సీ అంటే ఏంటి అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ బాండ్స్ ని ఫ్రేమ్ చేసే కేపబిలిటీ. సపోజ్ కార్బన్ ఉంది, కార్బన్ కి ఎన్ని బాండ్స్ ఉండాలి? ఖచ్చితంగా 4 బాండ్స్ ఉండాలి. క్లియర్? కోవాలెన్సీ ఎక్కడ వచ్చింది? కోవాలెన్సీ అంటే ఏం చెప్పాం? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ షేర్డ్ సో as to achieve the nearest noble gas configuration is known as covalency. నాకు డెఫినేషన్ అక్కర్లేదు, నాకు మీనింగ్ మీకు తెలిస్తే చాలు. ఏంటి? మాక్సిమం నెంబర్ ఆఫ్ బాండ్స్ ని ఫ్రేమ్ చేసే కేపబిలిటీ. కార్బన్ దగ్గర ఎన్ని ఉండాలి? 4. ఆక్సిజన్ దగ్గర ఎన్ని ఉండాలి? ఖచ్చితంగా 2 బాండ్స్ తీరాలి. నైట్రోజన్ దగ్గర 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అప్పుడప్పుడు 5 కూడా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ సల్ఫర్ దగ్గర మినిమం 2, అప్పుడప్పుడు 4, మాక్సిమం 6 బాండ్స్. హాలోజన్స్ కి 1 ఉన్నా చాలు, 2 ఉన్నా చాలు, అట్లా మాక్సిమం అవి 7 బాండ్స్ ని కూడా ఫ్రేమ్ చేయగలుగుతాయి. సో ఇది మాక్సిమం కోవాలెన్సీ లిస్ట్ అన్నమాట. క్లియర్? ఇప్పుడు మనం అడిగిన స్ట్రక్చర్ ఏంటి? SO4 - 2. సో ఇప్పుడు ఆక్సిజన్ మాక్సిమం కోవాలెన్సీ ఎంత? 2. సో ఈ ఆక్సిజన్ దీని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని డబుల్ బాండ్ చేసింది. ఈ ఆక్సిజన్ దీని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని డబుల్ బాండ్ చేసింది. మరి అప్పుడు సల్ఫర్ మాక్సిమం కోవాలెన్సీకి రీచ్ అయింది కదా. 1 2 3 4 5 6 బాండ్స్ ఫినిష్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ ఆక్సిజన్ కి ఒక -1 పడేయండి, ఈ ఆక్సిజన్ కి ఒక -1 పడేయండి. -1 -1 -2. సో SO4 - 2 స్ట్రక్చర్ వేయండి అంటే ఎట్లా వేస్తాం? ఫస్ట్ సల్ఫర్ పెట్టేసాం, 4 ఆక్సిజన్స్ పెట్టేసాం. ఆ తర్వాత కార్నర్ ఎలిమెంట్స్ కి ఆక్టెట్ ఫుల్ఫిల్ చేసేసాం. చేసేసిన తర్వాత సరిపోయింది, కానీ ఛార్జ్ పెట్టలేదు. ఏ ఆక్సిజన్స్ కి అయితే ఛార్జ్ పెడుతున్నామో ఆ ఆక్సిజన్స్ కాకుండా వేరే ఆక్సిజన్స్ యొక్క లోన్ పేర్ కాస్త డబుల్ బాండ్ అయింది. అంటే అప్పుడు ఈ ఆక్సిజన్ దగ్గర ఏముంటుంది? ఈ లోన్ పేర్ అనేది ఉండదు. క్లియర్? ఆక్సిజన్ కి ఇప్పుడు ఎన్ని లోన్ పేర్స్ ఉంటాయి? 2 లోన్ పేర్స్. 1 లోన్ పేర్ డబుల్ బాండ్ అయింది. సేమ్ ఈ లోన్ పేర్ లేదు, డబుల్ బాండ్ అయింది. అర్థమైందా? SO4 - 2 స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ కరెక్టా కాదా అని డిసైడ్ చేసేదే ఫార్మల్ ఛార్జ్. మేడం కొంచెం ఎక్కువ సుత్తిగా ఉంది కదా. సో ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపౌండ్ లో ఛార్జ్ కనబడుతుంది. కనబడిన తర్వాత అది సెంట్రల్ ఆటమ్ మీద ఉందా, కార్నర్ ఆటమ్ మీద ఉందా అన్నట్టుగా మనం ఐడెంటిఫై చేయాలి. యాక్చువల్ గా ఏంటి అని అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పాజిటివ్ ఛార్జ్ వస్తే అది సెంట్రల్ ఆటమ్ మీద, నెగిటివ్ ఛార్జ్ వస్తే అది కార్నర్ ఆటమ్ మీద పెడతాం. ఇది సింపుల్ లాజిక్. మరి ఇక్కడ మనకు వచ్చింది SO4 - 2 నెగిటివ్ ఛార్జ్ అంటే కార్నర్ ఆటమ్ మీద ఉంటుంది. మ్యామ్ ఉన్నది 2, ఉన్న ఆక్సిజన్స్ 4. అప్పుడు మనం ఏం చేసాం? 2 ఆక్సిజన్స్ ని డబుల్ బాండ్ పెట్టాం, 2 ఆక్సిజన్స్ కి -1 -1 పెట్టాం. ఇది కరెక్టా కాదా? అదే ఫార్మల్ ఛార్జ్ ఫార్ములా. ఫార్మల్ ఛార్జ్ ఫార్ములా ఏంటి? ఫార్మల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆన్ దట్ ఆటమ్, దేనికైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ ఆటమ్, మైనస్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మైనస్ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై 2. ఇది ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ ఆక్సిజన్ సేమే ఉంది, ఈ ఆక్సిజన్ సేమే ఉంది, అందుకని ఈ రెండింటికి నేను X అన్నాను. ఈ ఆక్సిజన్ సిమిలర్ గా ఉన్నాయి, అందుకని దీనికి నేను Y అన్నాను. సెంట్రల్ ఎలిమెంట్ కి Z అన్నాను. ఇప్పుడు నేను ఫార్మల్ ఛార్జ్ కనుక్కుంటున్నాను X కి. ఫార్మల్ ఛార్జ్ దేనికి కనుక్కుంటున్నాను? నేను X కి ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో X ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆన్ దట్ ఆటమ్, అక్కడ ఆక్సిజన్ ఎంత? 6 మైనస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5 6, 3 లోన్ పేర్స్ 6 ఎలక్ట్రాన్స్, మైనస్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2/2 ఎంత? -1. ఆన్సర్ ఎంత వచ్చింది? -1. అదే కదా పెట్టాం. మరి Y కి క్యాలిక్యులేట్ చేస్తే చూడండి, Y కి క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ Y కి క్యాలిక్యులేట్ చేస్తే నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆన్ దట్ ఆటమ్, ఇది మైనస్ లోన్ పేర్ ఎన్ని? 1 2 3 4, ఇది ఒక లోన్ పేర్, ఇది ఒక లోన్ పేర్ అంటే 4, మైనస్ బాండ్ పేర్ అంటే 1 2 3 4, 4/2
మరి ఇప్పుడు చూడండి 6 - 4 ఎంత? +2. 2 2 జా 4. 2 - 2 ఎంత? 0. సో అంటే ఈ ఆక్సిజన్ కి ఛార్జ్ ఏమైనా ఉందా? ఇప్పుడు లేదు. అర్థమైందా? ఎక్స్ క్యాలిక్యులేట్ చేసాం, వై క్యాలిక్యులేట్ చేసాం. మరి జెడ్ కి కూడా క్యాలిక్యులేట్ చేసేద్దామా? సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. జెడ్ కి ఎంత? నెంబర్ ఆఫ్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఏంటి ఇక్కడ ఇప్పుడు మనకి జెడ్ ఉన్నది సల్ఫర్ కదా, సల్ఫర్ ఎంత ఇప్పుడు? 6 మైనస్ లోన్ పేర్ ఏమైనా ఉన్నాయా? 0. సల్ఫర్ కి చుట్టూ మనం ఎక్స్ట్రా లోన్ పేర్ ఏం పెట్టలేదు. బాండ్ పేర్ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12/2. 2 6 జా 6 - 6 ఎంత? 0. సల్ఫర్ కి కూడా 0 ఛార్జ్. అర్థమైందా? ఫార్మల్ ఛార్జ్ అనేది మనం ఐడెంటిఫికేషన్ చేస్తాం. మనం ఎగ్జాక్ట్ గా స్ట్రక్చర్ ఇట్లా వేసి ఐడెంటిఫికేషన్ చేసి కరెక్ట్ అని నిర్ధారించేసుకుంటాం. క్లియర్? నెక్స్ట్ వచ్చేసేద్దాం. కోవాలెన్సీ అంటే కూడా అర్థమైంది కదా, మాక్సిమం నెంబర్ ఆఫ్ బాండ్స్ ని ఫ్రేమ్ చేసే కేపబిలిటీ. మరి లూయిస్ జో స్ట్రక్చర్ ఎందుకు ఫెయిల్ అయ్యింది? అది షేప్ చెప్పలేదు, జామెట్రీ చెప్పలేదు, బాండ్ యాంగిల్ చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. జస్ట్ స్ట్రక్చర్ ఎట్లా వేయాలో చెప్పింది. సో మనకి స్ట్రక్చర్ వేయడం ఎట్లాగో ఇప్పుడు కొంచెం అర్థమైపోయింది. నేను మీకు ఎగ్జాంపుల్స్ అనేవి కూడా లూయిస్ జో స్ట్రక్చర్ కి రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేవి మళ్ళీ నేను వీడియో లింక్ లో డిస్క్రిప్షన్ లో ఆర్ఎల్స్ మనకి ప్రిపరేషన్ డే అన్నాం కదా, సో ఆ ప్రిపరేషన్ డేకి నేను అట్లా ఖచ్చితంగా పెడతాను. ఓకేనా? సీక్వెన్స్ ఫాలో అవుకుంటూ వెళ్ళండి. 100% సక్సెస్ అయితే మనదే అవుతుంది. ఓకేనా? సో మరి ఫార్మల్ ఛార్జ్ లూయిస్ జో స్ట్రక్చర్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చాడు వ్యాలెన్సీ బాండ్ థియరీ, వివిటి అంటాం. ఈ వివిటి జనరల్ గా ఏం చెప్తుంది అంటే అటామిక్ ఆర్బిటాల్స్ యొక్క ఓవర్ ల్యాపింగ్ గురించి మాట్లాడుతుంది. నేను ఇప్పుడు ఈ సిక్తంతా ఏం చదవట్లా. జనరల్ గా మనకేంటి అని అంటే జస్ట్ థీమ్ తెలుసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? మొత్తం సుత్తంతా చెప్పుకుంటూ కూర్చోడానికి కాదు, షార్ట్ కట్ లో చాప్టర్ ఫినిష్ అయిపోవాలి. అది నా టార్గెట్. అర్థమైందా? సో వ్యాలెన్సీ బాండ్ థియరీ యాక్చువల్ గా ఫెయిల్యూర్ థియరీ. డ్రాబ్యాక్ ఏంటి తెలుసుకుంటే చాలు. వ్యాలెన్సీ బాండ్ థియరీ ఏం చెప్పింది? ఏం చెప్పలేదు. ఏమంటున్నాడు వ్యాలెన్సీ బాండ్ థియరీ? సిగ్మా బాండ్స్ గురించి చెప్తాడు, పై బాండ్స్ గురించి చెప్తాడు, ఇంకా అంటాడు ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఎస్ ఆర్బిటాల్ షేప్స్ చెప్పాడు. ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ డంబెల్, డి ఆర్బిటాల్ డబల్ డంబెల్, ఎఫ్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ ఆర్ డిఫ్యూజ్ షేప్. అట్లా షేప్స్ గురించి కొంచెం మాట్లాడతాడు. మనకి 4 షేప్స్ అయితే తెలుసు కదా. సో ఇప్పుడు ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీలో ఏమంటున్నాడు? ఈ అటామిక్ ఆర్బిటాల్స్ ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్ వాటి యొక్క ఓవర్ ల్యాపింగ్ గురించి చెప్పాడు. క్లియర్? సో మరి ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? అలా ఓవర్ ల్యాపింగ్ గురించి చెప్పేటప్పుడు వాడు ఎగ్జాంపుల్ సపోజ్ మనం తీసుకున్నాం CH4. ఇందులో ఇప్పుడు సెంట్రల్ ఆటమ్ ఏంటి? CH4 లో సెంట్రల్ ఆటమ్ ఏంటి? కార్బన్. చుట్టూతో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. లూయిస్ జో స్ట్రక్చర్ ప్రకారం మనం ఇలాగే కదా వేసుకోవటం వచ్చింది మనకి. ఇలా CH4 స్ట్రక్చర్ వేసేసాడు. ఓవర్ ల్యాపింగ్స్ చెప్పాడు. అంటే ఇలా ఉంటుందా అంటే స్ట్రక్చర్ ఇట్లా కాదు, ఎస్ ఆర్బిటల్ ఉంటుంది, పి ఆర్బిటల్ ఉంటుంది అన్నాం కదా. దానికోసం వాడు ఏం చేశాడు అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాశాడు. కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి మనకి 1s2 2s2 2p2. ఎందుకు? కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత మనకి? 6. 1s2 2s2 2p2. మరి హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత మనకి? 1. హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత మనకి? 1s1. సో కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసాం, హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసాం. మొత్తం ఎన్ని హైడ్రోజన్స్ సరౌండ్ అవుతున్నాయి? 4 హైడ్రోజన్స్ అయితే సరౌండ్ అవుతున్నాయి. అవునా? కానీ ఈ కార్బన్ దగ్గర ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో మనకి 1s2 అంటే 2 ఎలక్ట్రాన్స్, 2s2 అంటే 2 ఎలక్ట్రాన్స్, 2p2. సో 1 2. ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. మరి ఈ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కి 4 హైడ్రోజన్ సరౌండ్ అయితే ఒప్పుకుంటుందా? అందుకని రాస్తున్నాం కార్బన్ యొక్క ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే ఎస్ ఆర్బిటాల్ లో ఉన్న ఎలక్ట్రాన్ పి ఆర్బిటాల్ లోకి జంప్ అయింది. సో అప్పుడు మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది? 1s2 2s1 2px1 2py1 2pz1 2py1 2pz1. అర్థమైందా? ఇప్పుడు ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మన దగ్గర? 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. హైడ్రోజన్ ఎంత ఉంది? 1s1 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 1s1. ఇది చెప్పాడు. వీబిటి ఏమంటాడు ఇప్పుడు చూడండి, ఇలా రాసుకున్నాం ప్రశాంతంగా. రాసుకున్న తర్వాత ఓవర్లాప్ చేయటమే అన్నాడు. అంటే ఇప్పుడు ఓవర్లాపింగ్స్ చేస్తే
ఇప్పుడు ఓవర్లాపింగ్ చేస్తే ఏం కలర్ తీసుకుందాం? ఇప్పుడు ఓవర్లాపింగ్ చేస్తే మనకి ఎస్ఎస్ ఓవర్లాపింగ్ ఒకటి, 3 ఎస్పీ ఓవర్లాపింగ్స్, అవునా కాదా? అర్థమవుతుందా? హైడ్రోజన్ అన్ని ఎస్ ఆర్బిటాల్లోనే ఉన్నాయి. కార్బన్ ఎలక్ట్రాన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒక ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లో, 3 ఎలక్ట్రాన్లు పి ఆర్బిటాల్లో ఉన్నాయి. అప్పుడు ఓవర్లాపింగ్ చేస్తే ఏమవుతుంది? 1 ఎస్ఎస్ ఓవర్లాపింగ్, 3 ఎస్పీ ఓవర్లాపింగ్ అయింది. అర్థమైందా? సో దానివల్ల ఈ CH4 స్ట్రక్చర్ లో ఒక బాండ్ ఏమైనా చిన్నగా, 3 బాండ్లు పెద్దగా ఏమైనా ఉన్నదా? లేదే. 4 బాండ్ లెంత్లు ఈక్వల్. బాండ్ యాంగిల్ అంటారు 109 degrees 28 minutes. మరి సాటిస్ఫై అవ్వట్లేదు కదా. ఈ హైడ్రోజన్ ఏమంటున్నాడు పాపం? ఈ హైడ్రోజన్ ఎస్, హైడ్రోజన్ ఎస్, ఎస్ ఎస్, అవునా? కార్బన్ దగ్గరకు వచ్చేసరికి ఈ కార్బన్ ఎస్ దగ్గర ఉంటే ఈ కార్బన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ పి 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 అంటే ఇప్పుడు ఏమైంది? ఎస్ఎస్, ఎస్పి, ఎస్పి, ఎస్పి. 1 ఎస్ఎస్ ఓవర్లాపింగ్, 3 ఎస్పి ఓవర్లాపింగ్ జరిగింది. మరి స్ట్రక్చర్ చూస్తే అట్లా లేదు కాబట్టి విబిటి అనేది ఫెయిల్ అయింది. అర్థమైందా విబిటి ఎక్కడ ఫెయిల్ అయిందో? సో మనకి ఓవర్లాపింగ్స్ చెప్పేటప్పుడు బాండ్ లెంత్లు, బాండ్ యాంగిల్స్ లో డిఫరెన్స్ వస్తుంది విబిటిలో. కాకపోతే ఎగ్జాక్ట్ గా మనకి బాండ్ లెంత్లు, బాండ్ యాంగిల్ సేమ్ గా ఉంటాయి. అది విబిటి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. విబిటి ఫెయిల్ అయిన తర్వాత వచ్చిన థియరీనే హైబ్రిడైజేషన్. విబిటిలో సిగ్మా బాండ్ అంటే ఏంటి, పై బాండ్ అంటే ఏంటి, మనకి డిఫరెన్స్ ఏమైనా ఎగ్జామ్ లో అడిగితే రాస్తారు అని మీకోసం సిగ్మా బాండ్ గురించి, పై బాండ్ గురించి ఈ విధంగా ఒక స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టాను. సో ఒకసారి చదువుకోండి. అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చోడానికి. విబిటి ఫెయిల్ అయిన తర్వాత వచ్చిన థియరీనే హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ ఎట్లా సక్సెస్ అయింది, మరి దాని ఫెయిల్యూర్ ఏంటో చూసేద్దాం. సో మరి హైబ్రిడైజేషన్ అంటే ఏంటి డెఫినేషన్? ది ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ to form exactly equal energies of new hybrid orbitals. So intermixing of atomic orbitals అంటున్నాం. VBT ఏంటి? జస్ట్ అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్. హైబ్రిడైజేషన్ ఏం చెప్తున్నాడు? ఆ అటామిక్ ఆర్బిటాల్స్ ని మళ్ళీ మిక్స్ చేసేస్తున్నాడు. అర్థమైందా? ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ టు ఫార్మ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ ఎనర్జీస్ ఆఫ్ న్యూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడే వస్తుంది మన లడ్డూల కాన్సెప్ట్. యాక్చువల్గా ఇది చెప్పాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఫెయిల్యూర్ అయిన కార్బన్ CH4 హైబ్రిడైజేషన్ తీసుకుంటా. CH4 విబిటిలో ఇక్కడ ఫెయిల్యూర్ అనేది చూపించాం. ఏం చెప్పాము? కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసాం. 1s2 2s2 2p2. సరిపోదు మ్యామ్, 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, నా దగ్గర 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, మనం ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళాలి. అప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు ఏమొచ్చింది? 1s2 2s1 2px1 2py1 2pz1. ఆహా, 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. ఇప్పుడు హైడ్రోజన్స్ పరిగెత్తుకుంటూ వచ్చినాయి. ప్రతి హైడ్రోజన్ ఏ ఆర్బిటాల్లో ఉంది? ఎస్ ఆర్బిటాల్. కాబట్టి ఏమైంది మనకి? 1s1 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 1s1. హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసాం. విబిటి ఏం చేసింది? జస్ట్ ఇలా ఓవర్లాప్ చేసింది. SS overlapping, SP overlapping, SP overlapping, SP overlapping. ఇది విబిటి చెప్పింది. 1SS 3SP అలా థియరీ ఫెయిల్యూర్ అయింది. మరి హైబ్రిడైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏం చెప్తుంది హైబ్రిడైజేషన్? జాగ్రత్తగా చూడండి. హైబ్రిడైజేషన్లో అంటున్నాము ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. 1s2 2s1 2px1 2py1 2pz1. ఇక్కడ మనకి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 4 ఉన్నాయి. ఈ 4 అటామిక్ ఆర్బిటాల్స్ ఏమేమిటివి? ఇవి 1s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, px py pz. 1s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్. ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఈ 4ని మిక్స్ చేసేస్తున్నాం. మిక్స్ చేసేసి ఒకటే డబ్బాలాగా 4 రాసేసాం. ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ టు ఫార్మ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ ఎనర్జీస్ ఆఫ్ న్యూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఇలా మిక్స్ చేయటం వల్ల దీని పేరు ఏమైపోయింది? 1s 3 pలు
కలిస్తే దీని పేరు ఏమైంది? sp3. అలాంటి sp3 ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 4. sp3 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 sp3. ఇది కెమిస్ట్రీ పరంగా అంతగా ఫీలింగ్ రాలేదు మేడం. అప్పుడు చెప్తాను లడ్డూల కాన్సెప్ట్. యాక్చువల్గా నేను ఇప్పుడు తీసుకుంటున్నాను ఈ SP ప్లేస్లో ఒక ఏం లడ్డు తీసుకుందాం? బూందీ లడ్డు. బూందీ లడ్డూకి ఏం కలర్ ఇద్దామంటే ఎల్లో వేస్తా, ఓకేనా? ఆరెంజ్ ఎల్లో. సో ఎస్ ఆర్బిటాల్ ఒకటి బూందీ లడ్డు, ఎల్లో లడ్డు వేసాం కదా. ఇప్పుడు మోతీచూర్ లడ్డు ఆరెంజ్ కలర్ లో ఉంటుంది కదా. 3 మోతీచూర్ లడ్డూలు ఉన్నాయి. అరే ఎందుకు అట్లా పైకి వెళ్ళిపోతుంది ఇది? ఎల్లిపోమాకే ఉండిపోమాకే అన్నట్టు అవుతుంది మనకి. 3 p ఆర్బిటాల్స్, 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్ లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఒక బూందీ లడ్డు, 3 మోతీచూర్ లడ్డూలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విబిడి ఏం చెప్పాడు? అయ్యా ఇవన్నీ బూందీ లడ్డూలే. ఎస్ అంటే ఏంటన్నాం? బూందీ. ఎస్ అంటే హైడ్రోజన్స్ ఎక్కడ ఉంటాయి? బూందీ లడ్డూలు కదా. సో విబిటి ఏం చెప్పాడు? జస్ట్ ఓవర్లాప్ చేయమన్నాడు. అంటే బూందీ ఒకటి, మోతీచూర్, మళ్ళీ ఇట్లా మోతీచూర్ 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 అట్లా ఓవర్లాపింగ్ చేశాడు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే వీటన్నిటిని పొడి చేసేసాడు. పొడి చేసేసి కలిపేశాడు. కలిపేస్తే ఏమైంది? ప్రతి లడ్డూలోనూ బూందీ ప్లస్ మోతీచూర్ వస్తుందా కాదా? అవునా? అట్లాంటివి మళ్ళీ ఎన్ని లడ్డూలు వస్తాయి మనకి? 4 లడ్డూలు వస్తాయి. బూందీ ప్లస్ మోతీచూర్, బూందీ ప్లస్ మోతీచూర్, బూందీ ప్లస్ మోతీచూర్. ఇండివిజువల్ గా తింటే బూందీ లడ్డు తింటే బూందీ లడ్డు తిన్న టేస్టే వస్తుంది, మోతీచూర్ తింటే దాని తిన్న టేస్టే వస్తుంది. ఇది తింటే దీని ఎనర్జీ, అది తింటే దాని ఎనర్జీ. ఏమి మిక్స్ అవ్వాలా? అదే ఇప్పుడు మనం మిక్స్ చేసేసాం. మిక్స్ చేస్తే ఇందులో బూందీ లడ్డు తిన్న టేస్ట్ వస్తుంది, మోతీచూర్ విత్ దేర్ ఎనర్జీస్. అర్థమైందా? ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ to form exactly equal energies of new hybrid orbitals. అలా 4 కి పేరేం పెట్టేశాడు? sp3. ఇప్పుడు మనం ఏం పేరు పెట్టుకున్నాం? బూందీ మోతీచూర్ అని పెట్టామే. అట్లా ఒక s 3 pలు కలిస్తే sp3. ఇలా చెప్పాడు హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్. మరి ఇంత ఎగ్జామ్ లో కూర్చుని CH4 అంటే sp3 రాయడానికి ఇన్ని తిప్పలు పడాలా మేడం? కదా. సో దానికోసమే సింపుల్ డెఫినేషన్ ఆఫ్ హైబ్రిడైజేషన్. సింపుల్ డెఫినేషన్ ఏంటి మరి హైబ్రిడైజేషన్ కి? జాగ్రత్తగా చూడండి. హైబ్రిడైజేషన్ ని మనం ఇండికేట్ చేస్తాం Z. Z is equal to number of valency electrons on central atom plus negative charge minus positive charge plus number of monovalent atoms. నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్. దీని ముందు ఏం పెడతాను అంటే హాఫ్. Z is equal to half into number of valence electrons on central atom plus negative charge minus positive charge plus number of monovalent atoms. ఎక్కడైనా చూసినట్టుగా సిమిలర్ గా ఉందా? ఇందాకే టోటల్ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం కొంచెం సిమిలర్ గా ఉన్న ఫార్ములా రాసాం. Q is equal to number of valency electrons on all atoms plus negative charge minus positive charge. ఇప్పుడు రాసింది ఈ ఫార్ములా. అర్థమైంది కదా? ఇదే CH4 కి పెడదాం. CH4 half into valency electrons on central atom. కార్బన్ వాలెన్సీ ఎంత? 4. చార్జ్ ఉందా? ఏం లేదు. ప్లస్ మోనోవాలెంట్ ఆటమ్స్ అంటే గుర్తుంచుకోండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, హైడ్రోజన్. ఇవి తప్ప ఇంకేం కనబడ్డా మోనోవాలెంట్ కాదని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక్కడ వరకు చాలు మనకి, అంతకన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. సో 4 + 4 ఎంత? 8. 8/2 ఎంత? 4. జెడ్ వాల్యూ ఎంత వచ్చింది? 4. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది మంచి స్టోరీ. జెడ్ వాల్యూ ఎంత వచ్చింది? ఇప్పుడు మనకి 4 వచ్చింది. మరి మినిమం జెడ్ వాల్యూ ఎంత ఉంటుందంటే 2 ఉంటుంది. జెడ్ వాల్యూ 2 వస్తే దాన్ని మనం అంటాము SP. హైబ్రిడైజేషన్ ఏంటి? హైబ్రిడైజేషన్ ఏంటి? SP. మరి ఈ హైబ్రిడైజేషన్ చెప్తుంది మనకి జియోమెట్రీ. హైబ్రిడైజేషన్ ఏం చెప్తుంది మనకి? జియోమెట్రీ చెప్తుంది. సో జెడ్ వాల్యూ 2 అంటే SP హైబ్రిడైజేషన్. జియోమెట్రీ వచ్చేసి మనకి లీనియర్, LINEAR. జెడ్ వాల్యూ 3 అయితే SP2. జియోమెట్రీ వచ్చి
triangular planar. Z value 4 అయితే sp3 tetrahedral. Z value 5 అయితే sp4 అదామా, sp4 ఉండదు, p ఆర్బిటాల్ 3 డబ్బాలు చాలు. sp3d trigonal bipyramidal. Z value 6 sp3d2 octahedral. సో హైబ్రిడైజేషన్ లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం, ఆ జామెట్రీ ఏంటో తెలుసుకుంటాం. హైబ్రిడైజేషన్ ఫార్ములా అర్థమైంది కదా. నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆన్ దట్ సెంట్రల్ ఆటమ్ ప్లస్ నెగటివ్ చార్జ్ మైనస్ పాజిటివ్ చార్జ్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్. అలా హైబ్రిడైజేషన్ బిట్స్ అనేవి చాలా వరకు మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మరి అలా బిట్స్ అన్ని ఇప్పుడు సాల్వ్ చేసుకుంటూ ఉంటే కూర్చుంటే కుదరదు కదా. కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సపోజ్ నేను హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాను. దేనికి చేయమందా? NO2-1. ఇప్పుడు చూడండి, NO2-1 కి హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. Z is equal to half into valency electrons on central atom. Central atom ఏంటి ఇక్కడ? నైట్రోజన్. సెంట్రల్ ఆటం ఏంటి? నైట్రోజన్. క్లియర్? సో సెంట్రల్ ఆటమ్ లో మొత్తం మనకి ఇప్పుడు నైట్రోజన్ వ్యాలెన్సీ ఎంత? 5. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆన్ సెంట్రల్ ఆటమ్, నైట్రోజన్ వ్యాలెన్సీ 5 ప్లస్ నెగటివ్ చార్జ్. చార్జ్ ఏం చేస్తున్నాను? యాడ్ చేస్తున్నాను, ప్లస్ 1. మరి మోనోవాలెంట్ ఆటమ్స్ ఉన్నాయా? లేవు. సో 5 + 1 ఎంత? 6. 6/2 అంటే ఎంత వచ్చింది? 3. Z వాల్యూ ఎంత వచ్చింది? 3. మరి Z వాల్యూ 3 అంటే హైబ్రిడైజేషన్ ఏంటి? sp2 హైబ్రిడైజేషన్. జియోమెట్రీ ఏంటి? ట్రయాంగులర్ ప్లానర్. NO2-1 జియోమెట్రీ ఏంటంటే ట్రయాంగులర్ ప్లానర్. అర్థమైంది కదా. సో ఇలా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను కదా, ప్రతి కాన్సెప్ట్ కి మినిమం 10 బిట్స్ అనేవి నేను మళ్ళీ మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ లో షేర్ చేస్తాను. ఓకేనా? సో ఖచ్చితంగా వీడియో విన్న తర్వాత బిట్స్ అనేది ప్రాక్టీస్ చేసి తీరాలి. అప్పుడు మనం థరో అయినట్టు. జస్ట్ చేతులు ఇలా పెట్టుకుని అలా వింటే ఉపయోగం అయితే లేదు. క్లియర్? సో అలా హైబ్రిడైజేషన్ ఫినిష్ అయింది. మరి ఎక్కడ ఫెయిల్ అయింది? హైబ్రిడైజేషన్ ఎక్కడ ఫెయిల్ అయిందో ఇప్పుడు చెప్తా చూడండి. సో యాక్చువల్గా ఇప్పుడు మనకి CH4 తీసుకున్నాం. CH4 తీసుకుంటే హైబ్రిడైజేషన్ చేస్తే ఎంత వచ్చింది? CH4ది Z వాల్యూ ఎంత వచ్చింది? ½ into కార్బన్ 4 హైడ్రోజన్స్ 4 4 + 4 8 8/2 4. 4 అంటే ఏం చెప్పుకున్నాం? టెట్రాహెడ్రల్. CH4 యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది మనకి? CH4 యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది మనకి? కార్బన్ రాసేసాం, హైడ్రోజన్ 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 హైడ్రోజన్. టెట్రాహెడ్రల్ లో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 109 degrees 28 minutes. టెట్రాహెడ్రల్ బాండ్ యాంగిల్ ఎంత మనకి? 109 degrees 28 minutes. అంటే ఈ యాంగిల్ అన్నమాట, ఈక్వల్ గా 109 degrees 28 minutes. మరి ఇదే హైబ్రిడైజేషన్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము. NH3 కి క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది చూడండి? NH3 ½ into నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆన్ సెంట్రల్ ఆటమ్ 5. ఇందాక చేసాం కదా, 5 + 3 8 8/2 అంటే 4 4 అంటే టెట్రాహెడ్రల్. మరి ఇప్పుడు ఈ NH3 యొక్క స్ట్రక్చర్ నైట్రోజన్ 3 హైడ్రోజన్లు ప్లస్, మరి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు ఎన్ని సరౌండ్ అయినాయి? 3 సరౌండ్ అయినాయి. నైట్రోజన్ చుట్టూతా 3 హైడ్రోజన్సే సరౌండ్ అయినాయి. ఒక లోన్ పేర్ ఎట్లా వచ్చింది? ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? లోన్ పేర్. సో లోన్ పేర్ ఈజ్ ఈక్వల్ టు Z మైనస్ సరౌండింగ్ ఆటమ్స్. Z వాల్యూ ఎంత? 4. సరౌండింగ్ ఎన్ని? 3. అంటే లోన్ పేర్స్ ఎన్ని వచ్చినాయి? 1 లోన్ పేర్. సో NH3 స్ట్రక్చర్ ఇలా వచ్చింది. మరి ఇక్కడ చూడండి, CH4 లో అన్ని బాండ్ పేర్స్, అదే NH3 దగ్గరకు వచ్చేసరికి 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్. అర్థమైందా? అంటే ఇక్కడ మనకి సమ్ వాట్ తేడా ఎక్కడ వస్తుందో చూడండి. ఎప్పుడైతే లోన్ పేర్ వచ్చిందో మనకి ఏం జరుగుతుంది అంటే రిపల్షన్స్ వస్తాయి.
ఆ రిపల్షన్స్ వల్ల ఈ బాండ్ పేర్స్ ఇలా కాకుండా ఇలా అయిపోయింది. హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. ఇప్పుడు బాండ్ యాంగిల్ యాక్చువల్గా CH4 కానీ NH3 కానీ Z వాల్యూ ఎంత 4. Z వాల్యూ 4 అయితే జామెట్రీ ఏం అవ్వాలి టెట్రాహెడ్రల్ అయ్యింది. టెట్రాహెడ్రల్ అయితే బాండ్ యాంగిల్ ఎంత అవ్వాలి 109 degrees 28 minutes. కానీ ఎప్పుడైతే లోన్ పేర్ వచ్చిందో లోన్ పేర్ ఏం చేస్తుంది బాండ్ పేర్స్ ని అటు ఇటు ఈ చెంపా అయినట్టు కొట్టడం వల్ల బాండ్ పేర్స్ దగ్గరకు వచ్చేసింది. దాని వల్ల ఈ బాండ్ యాంగిల్ అనేది డిక్రీజ్ అయింది. ఇప్పుడు మనకి బాండ్ యాంగిల్ ఎంత వస్తుంది 107 degrees. అర్థమైందా? CH4 sp3నే NH3 sp3నే కానీ బాండ్ యాంగిల్ ఏమైంది ఇది 109 అయితే ఇది 107 అయింది. డిక్రీజ్ అయింది కదా. నెక్స్ట్ తీసుకుందాం H2O. సో H2O హైబ్రిడైజేషన్ చేస్తే ఏమొస్తుంది Z is equal to half into valence electrons on central atom. ఆక్సిజన్ valence electrons ఎన్ని 6 ప్లస్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్. ఎన్ని మోనోవాలెంట్ ఆటమ్స్ ఉన్నాయి 2. 6 ప్లస్ 2 8 8/2 4 4 అంటే sp3 అంటే టెట్రాహెడ్రల్. ఆహా ఏంటి మేడం NH3 CH4 H2O మూడిటి జామెట్రీ ఏంటి టెట్రాహెడ్రలే. మరి ఇప్పుడు H2O ఏంటి H2O బాండ్ యాంగిల్ ఏమవుతుందో జాగ్రత్తగా చూడండి. ఆక్సిజన్ పెట్టాను ఇటో హైడ్రోజన్ పెట్టాను ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి లోన్ పేర్ ఇస్ ఈక్వల్ టు Z మైనస్ సరౌండింగ్ ఆటమ్స్. Z వాల్యూ ఎంత వచ్చింది 4 కదా. సో అప్పుడు ఏమవుతుంది 4 మైనస్ సరౌండింగ్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి 2. 4 మైనస్ 2 ఎంత 2. ఎన్ని లోన్ పేర్స్ వచ్చినాయి 2 లోన్ పేర్స్. సో 2 లోన్ పేర్స్ ఇలా అయితే పెట్టాం. కాకపోతే ఈ లోన్ పేర్స్ వస్తే నేనేమంటున్నాను రిపల్షన్స్ ఉంటాయి అంటున్నాను. సో దాని వల్ల ఎగ్జాక్ట్ గా ఆక్సిజన్ యొక్క స్ట్రక్చర్ ఎలా మారిపోయిందంటే ఇలా లోన్ పేర్ బాండ్ పేర్ ఇది H2O స్ట్రక్చర్. ఈ రెండు లోన్ పేర్స్ రావడం వల్ల రెండు లోన్ పేర్స్ బాండ్ పేర్స్ అటు ఇటు కొట్టడం వల్ల ఈ బాండ్ యాంగిల్ ఇంకా డిక్రీజ్ అయిపోయి 105 కి పడిపోయింది. అర్థమైందా? సో మొత్తానికి మూడిటి హైబ్రిడైజేషన్ ఏంటి అంటే sp3నే. మూడిటి జామెట్రీ ఏంటి టెట్రాహెడ్రలే. కానీ మూడిటి బాండ్ యాంగిల్స్ లో తేడా వచ్చిందా రాలేదా మరి అది హైబ్రిడైజేషన్ చెప్పలేదు. సో అలా ఈ హైబ్రిడైజేషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. అలా హైబ్రిడైజేషన్ ఫెయిల్ అయిన తర్వాత వచ్చిన థియరీనే వాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. అదే సింపుల్ గా వెస్పర్ థియరీ. అర్థమైందా? పేరులోనే ఉంది దాని మీనింగ్. ఏమంటున్నాను నేను వాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. వాలెన్సీ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ రిపల్షన్స్ వల్ల దేని వల్ల రిపల్షన్స్ వస్తాయి జనరల్ గా లోన్ పేర్ బాండ్ పేర్ ఇలా వాటి రిపల్షన్స్ వల్ల మనకి ఏమవుతుందంటే బాండ్ యాంగిల్స్ అనేవి డిక్రీజ్ అవటం జరిగింది. అర్థమైందా? సో మొత్తం ఈ సుత్తంతా అదే. మొత్తం నేను ఏమన్నాను ఇట్లా మొత్తం సుత్తి లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటా అనలేదు. జస్ట్ నా క్లాస్ వినండి, క్వశ్చన్ సాల్వ్ చేయండి చాలు. మీకు ఒక ఐడియా కోసం ఈ స్క్రీన్ షాట్స్ అయితే పెట్టడం జరిగింది. ఓకేనా? మనం ఎక్కువగా గుర్తుంచుకోవాల్సింది ఇది. ఆ రిపల్షన్ ఆర్డర్ ఏంటి లోన్ పేర్ రిపల్షన్ గ్రేటర్ దాన్ లోన్ పేర్ బాండ్ రిపల్షన్ గ్రేటర్ దాన్ బాండ్ పేర్. ఈ చిన్న పాయింట్ నేర్చుకుంటే చాలు. దానివల్ల బాండ్ యాంగిల్స్ లో మనకి తేడా అనేది అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మరి ఏం చెప్పాడో ఒక్కసారి చూడండి. యాక్చువల్ గా అట్లా రిపల్షన్స్ వల్ల మనకి ఏమైంది బాండ్ యాంగిల్స్ లో తేడా కదా వచ్చింది. అది చెప్పేసి దానివల్ల వాలెన్సీ వెస్పర్ థియరీ ఏం చెప్పాడు అంటే షేప్ ఆఫ్ మాలిక్యూల్. రిపల్షన్స్ వల్ల షేప్ అనేది మారిపోయింది. జామెట్రీ ఒకటే, షేప్ లో ఏమొచ్చింది వేరియేషన్. దానికోసమే మనకు తీసుకొచ్చాడు ఒక టేబుల్. ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి మేడం బ్లాంక్ టేబుల్ పెట్టి ఇంపార్టెంట్ అంటారు? మీకోసం ఇప్పుడు రాసుకుందాం. ఓకేనా? సో మీరు కూడా చక్కగా బుక్ పెన్ను పెట్టుకుని ఈ టేబుల్ అనేది డ్రా చేయండి. ఫస్ట్ కాలం లో పెట్టుకోండి సింపుల్ గా సీరియల్ నెంబర్. సెకండ్ కాలం లో పెట్టండి హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ ని దేంతో ఇండికేట్ చేస్తా Z. థర్డ్ దాంట్లో పెట్టండి బాండ్ పేర్స్. ఫోర్త్ లోన్ పేర్స్. ఫిఫ్త్ వచ్చేసి జియోమెట్రీ. సిక్స్త్ వచ్చి షేప్. సెవెంత్ వచ్చి స్ట్రక్చర్. ఇలా కాలమ్స్ అన్నిటిని పెట్టుకోండి. సో ఫస్ట్ మినిమం Z వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నాను 2. Z వాల్యూ ఎంత 2. ఫస్ట్ తీసుకుందాం ఆ రెండు బాండ్ పేర్స్.
ఫస్ట్ ఏం తీసుకున్న రెండు బాండ్ పేర్స్, అప్పుడు లోన్ పేర్స్ ఏమవుతుంది 0. జెడ్ వాల్యూ 2 అయితే జియోమెట్రీ ఏం చెప్పాను లీనియర్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి జియోమెట్రీ ఈజ్ ఈక్వల్ టు షేప్, ఎప్పుడు లోన్ పేర్ ఈజ్ ఈక్వల్ టు 0. లోన్ పేర్ 0 అయితే జియోమెట్రీ ఏంటో షేప్ అంతే, లోన్ పేర్ లేకపోతే అంతే కదా. సో షేప్ ఏమైపోయింది లీనియర్. ఎగ్జాంపుల్ తీసుకుందాం BeCl2. BE తీసుకున్నాను, ఇటు ఒక Cl పెట్టాను, ఇటు ఒక Cl పెట్టాను. హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేయండి BeCl2కి ఎంత వస్తుంది Z ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, మాటిమాటికి బుక్ పెన్ను పెట్టకర్లా, మీకు ప్రాక్టీస్ అవ్వడానికి ఒక 10 సార్లు ఫస్ట్ బుక్ లో చేయండి, ఆ తర్వాత బ్రెయిన్ క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? సో BeCl2 కనబడింది, ఏం చేయాలి మ్యామ్ చెప్పారు ఫార్ములా హాఫ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆన్ సెంట్రల్ ఆటమ్. బెరిలియం బ్యాలెన్స్ ఎంత 2A గ్రూప్ ఎలిమెంట్ 2. నెక్స్ట్ హాలోజన్స్ ఎన్ని ఉన్నాయి 2. 2 + 2 ఎంత 4. 4/2 2 అయిపోయింది. జెడ్ వాల్యూ ఎంత 2. అదే కదా ఎగ్జాంపుల్. BeCl2 స్ట్రక్చర్ ఎట్లా వచ్చింది లీనియర్ గా. అర్థమైందా? నెక్స్ట్ వద్దాం జెడ్ వాల్యూ అనేది 3. జెడ్ వాల్యూ 3. బాండ్ పేర్స్ తీసుకున్నాను ఫస్ట్ కేసులో 3 బాండ్ పేర్స్. మ్యామ్ ఇక్కడ 1 బాండ్ పేర్ 1 లోన్ పేర్ తీసుకోండి అన్నది ఓకేనా? ఒక బాండ్ పేర్ ఒక లోన్ పేర్ అసలు స్ట్రక్చరే ఎగ్జిస్ట్ కాదు. క్లియర్? మినిమం మనకి 2 బాండ్ పేర్స్ ఉంటే ఒక 3 లోన్ పేర్స్ అన్న పెట్టుకోవచ్చు. ఓకేనా? ఒక బాండ్ పేర్ పెడతాను, 2 లోన్ పేర్స్ పెడతాను, 1 లోన్ పేర్ పెడతాను, కష్టం. సో అందుకోసం జెడ్ వాల్యూ ఎక్కడికి వచ్చేసాను 3. 3 బాండ్ పేర్స్ నా ఫస్ట్ కేసులో, అప్పుడు లోన్ పేర్స్ ఏమవుతుంది 0. జెడ్ వాల్యూ 3 అంటే జియోమెట్రీ ఏమనుకున్నాం మనం ట్రయాంగ్యులర్ ప్లానర్. ట్రయాంగ్యులర్ ప్లానర్. 2 అంటే హైబ్రిడైజేషన్ ఏంటి sp. 3 అంటే హైబ్రిడైజేషన్ ఏంటి sp2. sp2 అంటే ఏంటి ట్రయాంగులర్ ప్లానర్. మరి షేప్ లోన్ పేర్ 0 అయితే జియోమెట్రీ ఈజ్ ఈక్వల్ టు షేప్ అన్నాం కదా. సో షేప్ కూడా ఏమవుతుంది మనకి లీనియరే అవుతుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ చూడండి BeCl3 తీసుకోండి, బోరాన్ క్లోరిన్ క్లోరిన్ క్లోరిన్. క్లియర్? సో BeCl3లో మనకి ఏమొచ్చింది ట్రయాంగులర్ ప్లానర్ అండ్ షేప్ వచ్చేసేసి మనకి ఇదేంటి లీనియర్ ఎందుకు రాసాం, జియోమెట్రీ ఈజ్ ఈక్వల్ టు షేప్ కదా, షేప్ ఏమవ్వాలి ట్రయాంగులర్ ప్లానర్ అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి సీరియల్ నెంబర్ 2లోనే జెడ్ వాల్యూ 3నే ఉంచుతున్నాను, బాండ్ పేర్స్ 2, లోన్ పేర్స్ 1. టిన్ 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 స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి స్టోరీ మనకి. దీని మధ్యలో ఒక గీత ఇలా కొడతా. ఓకే, ఇప్పుడు జెడ్ వాల్యూ 3నే, బాండ్ పేర్స్ ఎన్ని 2, లోన్ పేర్స్ ఎన్ని 1. సో జియోమెట్రీ జెడ్ వాల్యూ 3 ఉన్నంత సేపు జియోమెట్రీ ట్రయాంగులర్ ప్లానర్. ఏమైందమ్మా ట్రయాంగులర్ ప్లానర్ అయిందమ్మా. మరి షేప్ ఏమవుతుంది, ఒక్క లోన్ పేర్ వచ్చింది 2 బాండ్ పేర్స్. లోన్ పేర్ రాగానే ఏమవుతుంది రిపల్షన్స్ అన్నాను కదా, లోన్ పేర్ ఏం చేస్తుంది బాండ్ పేర్స్ నీచంపా చంపా వాయిస్తుంది అని చెప్పాను కదా. సో అలా వాయించడం వల్ల మనకి షేప్ అనేది ఇలా మారిపోయి ఇలా వస్తుంది అనమాట. సో షేప్ అనేది ఏమైపోతుంది అప్పుడు బెంట్. షేప్ ఏమవుతుంది బెంట్ ఆర్ వి. బెంట్ ఆర్ వి షేప్ ఆర్ యాంగ్యులర్. ఇంకో పేరు కూడా ఉంది దీనికి, ఏంటి యాంగ్యులర్. 3 ఒకటే. ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను NO2 -1. N రాసాం, డబల్ బాండ్ ఓ, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఓ, NO2 -1. ఇక్కడ నైట్రోజన్ కి ఒక లోన్ పేర్. ఇందాక లూయిస్ లా స్ట్రక్చర్ వేసాం కదా ఇలా వచ్చింది. మరి ఇప్పుడు దీనికి హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేయండి NO2 -1 కి. NO2 -1 హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. Z ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ నైట్రోజన్ బ్యాలెన్స్ ఎంత 5 ప్లస్ నెగిటివ్ ఛార్జ్ ఆక్సిజన్ మోనోవాలెంట్ కాదు 5 + 1 6 6/2 2 3 అంటే 3Z వాల్యూ వచ్చింది. బాండ్ పేర్స్ 2, లోన్ పేర్ 1, షేప్ ఏమైపోయింది బెండ్. అర్థమైంది కదా, క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసేద్దాం Z వాల్యూ 4. Z వాల్యూ 4 ఫస్ట్ ఇప్పుడు బాండ్ పేర్స్ కూడా మనం Z ఎంతో బాండ్ పేర్స్ అంత తీసుకుంటున్నాం కదా. 4 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్. జియోమెట్రీ వచ్చేసి టెట్రాహెడ్రల్. Z వాల్యూ 4 అయితే జియోమెట్రీ ఏంటి టెట్రాహెడ్రల్. లోన్ పేర్ 0 అయితే జియోమెట్రీ ఈజ్ ఈక్వల్ టు షేప్. షేప్ కూడా టెట్రాహెడ్రల్. ఎగ్జాంపుల్ తీసుకోండి CH4.
సో CH4 స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇలా. టెట్రాహెడ్రల్ అంటే ఈ విధంగా ఉండాలి స్ట్రక్చర్. క్లియర్? ఇప్పుడు జెడ్ వాల్యూ 4a, బాండ్ పేర్స్ తీసుకుంటున్నాను నేను 3. అప్పుడు లోన్ పేర్స్ ఎన్ని అవుతాయి? 1. జామెట్రీ జెడ్ వాల్యూ 4 అయినంత సేపు ఏం చెప్పాను? టెట్రాహెడ్రల్. 3 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్. షేప్ వచ్చేసి పిరమిడల్. పిరమిడల్. అర్థమైందా? ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను NH3. సో 3 హైడ్రోజన్స్. షేప్ ఏమైంది? పిరమిడల్. 1 లోన్ పేర్, 3 బాండ్ పేర్స్. నెక్స్ట్ వచ్చేసేద్దాం 2 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్. జామెట్రీ టెట్రాహెడ్రలే. షేప్ వచ్చి లీనియర్. H2O. ఆహా, లీనియర్ ఎందుకు అవుతుందమ్మా? బెంట్. 2 లోన్ పేర్స్ ఉన్నాయి కదా, బెంట్ ఆర్ యాంగులర్ ఆర్ వి అన్నాం కదా. ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాం? H2O. లోన్ పేర్స్ 2. హైడ్రోజన్ హైడ్రోజన్. బాండ్ యాంగిల్ 105, బాండ్ యాంగిల్ 107, బాండ్ యాంగిల్ 109, 28 minutes. గుర్తుంచుకోండి. క్లియర్? సో జెడ్ వాల్యూ 4లో మనకి 3 కేసెస్ వచ్చినాయి. జెడ్ వాల్యూ 4 అయితే బాండ్ యాంగిల్ 109 degrees, CH4 ఎగ్జాంపుల్. టెట్రాహెడ్రల్ టెట్రాహెడ్రల్. జెడ్ వాల్యూ 3 అయితే జియోమెట్రీ వచ్చి టెట్రాహెడ్రలే. షేప్ ఏమైపోయింది? పిరమిడల్. షేప్ అంటే ఏం లేదు, ఓన్లీ బాండ్ పేర్స్. జియోమెట్రీ అంటే బాండ్ పేర్ ప్లస్ లోన్ పేర్. బాండ్ పేర్ ప్లస్ లోన్ పేర్ అంటే ఆల్వేస్ 4a ఉంటుంది. షేప్ వచ్చేసరికి ఓన్లీ బాండ్ పేర్స్ అంటున్నాం. అంటే ఓన్లీ బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3a ఉన్నాయి. అర్థమైందా? షేప్ అంటే ఓన్లీ బాండ్ పేర్స్. ఓన్లీ బాండ్ పేర్స్ 3నే ఉన్నాయి. లోన్ పేర్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేస్తే అది ఎలా ఉంది? మనకి పిరమిడల్ లాగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి లోన్ పేర్స్ క్లోజ్ చేసేసేయండి. ఎట్లా ఉంది? యాంగులర్, బెంట్. అర్థమైంది కదా? ఇక్కడ మనకి 3 కేసులే, పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అసలు కదా. రాసుకున్నారు కదా? సో ఇప్పుడు నేను ఎరేజర్ తీసుకుంటున్నాను, ఎరేజ్ చేస్తా. స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా? ఇప్పుడు నెక్స్ట్ కేసు తీసుకుంటున్నాం. జెడ్ వాల్యూ 5. ఇది కూడా ఎరేజ్ చేసేయమంటున్నాడు పాపం. ఎరేజ్ చేసేసిన తర్వాత పెన్సిల్ తీసుకుంటాం. జెడ్ వాల్యూ ఎంత? 5. స్టార్ట్ అయింది అసలు స్టోరీ. ఫస్ట్ 5 బాండ్ పేర్సే. అరే ఎందుకు ఇట్లా అవుతుంది ఇక అప్పుడప్పుడు? ఫస్ట్ 5 బాండ్ పేర్సే. లోన్ పేర్స్ ఎన్ని? 0. జియోమెట్రీ అంటే బాండ్ పేర్స్ ప్లస్ లోన్ పేర్స్. 5 + 0. జియోమెట్రీ ఏంటి? 5. 5 అంటే ట్రైగోనల్ బైపిరమిడల్. బైపిరమిడల్. ట్రైగోనల్ బైపిరమిడల్. షేప్ వచ్చేసి ట్రైగోనల్ బైపిరమిడల్. ఎందుకు? జియోమెట్రీ ఈజ్ ఈక్వల్ టు షేప్ కాబట్టి ట్రైగోనల్ బైపిరమిడల్. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము PCl5. ఫాస్ఫరస్ పెట్టాము. జాగ్రత్తగా చూడండి, స్ట్రక్చర్ వేస్తున్నా. PCl5లో మధ్యలో క్లోరిన్ పెట్టాను. 1 2 3 4 5. మధ్యలో ఏం పెట్టాలమ్మా? ఫాస్ఫరస్ పెట్టాలి కదా. ఫాస్ఫరస్ పెట్టా. క్లోరిన్ 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 క్లోరిన్. ఫీల్ రావడం కోసం ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఇలాగే వేయండి. ఎందుకో ఇప్పుడు నేను చెప్తా. ఫస్ట్ PCl5 తీసుకుంటే చక్కగా మనకి అన్ని బాండ్ పేర్స్ నీట్గా ఉన్నాయి. యాక్చువల్గా జాగ్రత్తగా గమనించండి. ఇది చూస్తే మనకి ఒక తల, ఇవి 2 చేతులు, ఇవి 2 కాళ్ళలాగా అనిపిస్తుంది కదా, ఒక బొమ్మలాగా కనబడుతుంది కదా. కాంచన సినిమాలో బొమ్మలు ఇస్తారు కదా, 3 రక్త పిశాచి అలా పేర్లు పెట్టిస్తాడు కదా పూజారి వీళ్ళకి. అలాంటి బొమ్మ ఇది. అర్థమైందా? సో PCl5 ఫస్ట్ పూజారి ఇచ్చినప్పుడు బొమ్మ అంతా నీట్గా ఇంటికి తీసుకుని వచ్చారు వాళ్ళు. మొత్తం తల ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం అంటున్నాము జెడ్ వాల్యూ 5. బాండ్ పేర్లు ఎన్ని? 4. లోన్ పేర్లు ఎన్ని? 1. అప్పుడు ట్రైగోనల్ బైపిరమిడల్ అవుతుంది జియోమెట్రీ. షేప్ వచ్చేసరికి ఏమవుతుందో జాగ్రత్తగా చూడండి. ఒక లోన్ పేర్, 4 బాండ్ పేర్స్. వచ్చింది కదా, అచ్చమైన బొమ్మలాగా. తల, 2 చేతులు, 2 కాళ్ళు. ఇప్పుడు నేను షేప్ అంటే ఏం చెప్పమంటున్నాను?
లోన్ పేర్ ని క్లోజ్ చేసేద్దాం. లోన్ పేర్ ని క్లోజ్ చేస్తే కేవలం చేతులు కాళ్ళు ఉన్నాయి. సీసా పార్క్ లో ఆడుకునే బెంచ్ లాగా లేదు, అవునా? సో యాక్చువల్ గా ఇది ఏమవుతుంది, షేప్ మనకి సీసా. షేప్ ఏంటి అంటే సీసా. ఈజీగా గుర్తుంచుకోవడం కోసం ఇలాంటి ట్రిక్లు ఉపయోగించండి. ఫస్ట్ అన్నీ ఉన్నాయి ట్రైగోనల్ బైపిరమిడల్. ఆ తర్వాత 4 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్. ఆ 1 లోన్ పేర్ ఏంటి, తల తీసేసాము. తల తీసేస్తే ఏం మిగిలినాయి, చేతులు కాళ్ళు. చేతులు కాళ్ళు అని అంటే చేతులు రెండు ఇట్లా పెట్టాము, 2 కాళ్ళు ఉన్నాయి. ఇదిగో ఇది స్టాండ్, అటు ఇటు కూర్చుంటారు పిల్లలు, ఆడుకుంటారు కదా పార్క్ లో సీసా. అయిపోయింది, క్లియర్. నెక్స్ట్ రండి, అర్థమైంది కదా షేప్ ఎట్లా వచ్చిందో. ఇప్పుడు వద్దాము 3 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. 3 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. జామెట్రీ ఏంటి, ట్రైగోనల్ బైపిరమిడలే. షేప్ వచ్చేసరికి ఇప్పుడు తీయండి 2 కాళ్ళు, తల ఉంచండి, చేతులు ఉంచండి. నేనేం తీయమన్నాను, 2 కాళ్ళు తీసేసాను. 2 కాళ్ళు తీసేస్తే ఇలా ఫోన్ తిప్పి చూడండి, అది టీ షేప్ లాగా ఉంది కదా. షేప్ ఏమైపోతుంది, టీ షేప్. సో 3 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. 2 లోన్ పేర్స్ కనబడగానే 2 కాళ్ళు పోయినాయి, తల చేతులు ఉంది, టీ షేప్. అలా గుర్తుంచుకోండి, అర్థమైందా? 4 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్, తల తీసేస్తాం, చేతులు కాళ్ళు, సీసా. 5 బాండ్ పేర్సే ట్రైగోనల్ బైపిరమిడల్. నెక్స్ట్ వచ్చాము 2 బాండ్ పేర్స్ 3 లోన్ పేర్స్. జామెట్రీ ట్రైగోనల్ బైపిరమిడల్. షేప్ వచ్చేసరికి తల కాళ్ళు మొత్తం తీసేయండి. తీసేస్తే ఏమంటున్నాను, తల లోన్ పేరే, కాళ్ళు లోన్ పేరే. ఏం మిగిలింది, 2 చేతులు మిగిలినాయి. రాయడానికి చేతులు ఖచ్చితంగా ఉంచాను నేను, అర్థమైందా? తల తీసినా కాళ్ళు తీసినా చివరికి చేతులు అయితే మీకు ఉంచాను. ఓన్లీ 2 చేతులు. ఏం షేప్ అయిందమ్మా, లీనియర్. అర్థమైందా? సో ఈ విధంగా జెడ్ వాల్యూ 5 అయితే కంప్లీట్ అయింది. ఒకసారి చెప్పుకుందామా, జెడ్ వాల్యూ 5, బాండ్ పేర్స్ 5, 0 లోన్ పేర్స్, ఏ బాధ లేకుండా ట్రైగోనల్ బైపిరమిడల్. నెక్స్ట్ వచ్చాం జెడ్ వాల్యూ 4, బాండ్ పేర్స్ ఎన్ని, అదే జెడ్ వాల్యూ 5, బాండ్ పేర్స్ ఎన్ని 4, లోన్ పేర్స్ ఎన్ని 1. అప్పుడు తల తీసేసాం, చేతులు కాళ్ళు, సీసా. నెక్స్ట్ జెడ్ వాల్యూ 5, బాండ్ పేర్స్ 3, లోన్ పేర్స్ 2. అప్పుడు ఓన్లీ కాళ్ళు, మనకి మిగిలింది ఏంటి, టీ షేప్. తర్వాత తల కాళ్ళు 2 తీసేస్తే మిగిలింది ఏంటి, లీనియర్. అర్థమైంది కదా? సో ఈ విధంగా మనం జెడ్ వాల్యూ 5 అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. సో 6 బాండ్ పేర్ 6, లోన్ పేర్స్ 0, బాండ్ పేర్ ప్లస్ లోన్ పేర్ కదా జామెట్రీ. సో జామెట్రీ ఏమైపోతుంది, ఆక్టాహెడ్రల్. 6 అంటే మీనింగ్ ఏంటి, ఆక్టాహెడ్రల్. షేప్ ఏమైపోతుంది, ఆక్టాహెడ్రల్. స్ట్రక్చర్ ఏంటి, SF6 తీసుకోండి, ఎస్ పెట్టాము, ఫ్లోరిన్ 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 ఫ్లోరిన్, SF6 ఆక్టాహెడ్రల్. నెక్స్ట్ రండి, జెడ్ వాల్యూ 6, బాండ్ పేర్స్ ఎన్ని 5, లోన్ పేర్స్ ఎన్ని 1. జాగ్రత్తగా చూడండి, ఇందాక బ్లాక్ మ్యాజిక్ డాల్ దాని ముందు వేసి ముగ్గు ఆక్టాహెడ్రల్ అంటే, అర్థమైందా? ముగ్గేస్తారు, చుట్టూతా నిమ్మకాయలు పెడతారు, అవన్నీ చేస్తారు కదా. సో అట్లాంటిది అనమాట. ఇప్పుడు 5 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్. జామెట్రీ ఆక్టాహెడ్రలే. షేప్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ నేను దీని లోన్ పేర్ పెడుతున్నాను, 1 2 3 4 5. ఇది అంతా ఒక స్క్వేర్ లాగా ఉంది, అవునా? స్క్వేర్ పైన ఇలా వచ్చింది, దాన్ని అంటాం స్క్వేర్ పిరమిడల్. ఏమవుతుంది ఇది, స్క్వేర్ పిరమిడల్, స్క్వేర్ పిరమిడల్. నెక్స్ట్ జెడ్ వాల్యూ 6, బాండ్ పేర్స్ 4, లోన్ పేర్స్ 2 వస్తుంది, ఆక్టాహెడ్రలే. పైన కింద లోన్ పేరే, మనకి వచ్చినవి ఈ 4 గీతలు. అది ఎలా ఉంది, స్క్వేర్ ప్లానర్. ఎలా వచ్చేస్తుంది, స్క్వేర్ ప్లానర్, స్క్వేర్ ప్లానర్. అర్థమైందా, స్క్వేర్ పిరమిడల్, స్క్వేర్ ప్లానర్. నెక్స్ట్ నేను ఈ టేబుల్ మొత్తం పిక్ అనేది మీకు పెడతాను, ఓకేనా? సో నెక్స్ట్ 3 బాండ్ పేర్స్ 3 లోన్ పేర్స్ కేసు అయితే ఉండదు. 2 బాండ్ పేర్స్ 3 లోన్ పేర్స్ కేసు వస్తుంది. పైన కింద బాండ్ పేర్స్, మిగతా 4 లోన్ పేర్స్. అప్పుడు ఏమొచ్చింది షేప్ మనకి, లీనియర్. అర్థమైందా? 2 బాండ్ పేర్స్ 3 లోన్ పేర్స్ కేసులో షేప్ వచ్చేసేసి లీనియర్, 4 లోన్ పేర్స్. క్లియర్? ఇది జెడ్ వాల్యూ 6. అర్థమైంది కదా? సో ఎలా వచ్చిందో మొత్తం క్లియర్. సో ఈ విధంగా వెస్పర్ థియరీ టేబుల్ విత్ స్ట్రక్చర్స్ కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. మరి నెక్స్ట్ వచ్చేసి
థియరీ తర్వాత వచ్చిందే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. యాక్చువల్గా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఏ ఫెయిల్యూర్ వల్ల వచ్చిందో తెలుసా? విబిటి ఫెయిల్యూర్ వల్లే. విబిటిలో యాక్చువల్గా మనకి జస్ట్ సిగ్మా బాండ్ పై బాండ్ ఓవర్లాపింగ్ అనుకుంటూ చెప్పాడు, ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ గురించి చెప్పాడు. అలా కరెక్ట్ గా చెప్పకపోవడం వల్ల వచ్చింది హైబ్రిడైజేషన్. నెక్స్ట్ అదే చెప్పింది మ్యాగ్నెటిక్ బిహేవియర్ గురించి కూడా చెప్పారు. విబిటిలో మనకి మ్యాగ్నెటిక్ బిహేవియర్ గురించి కూడా చెప్పాడు. ఆల్ ఈవెన్ ఎలక్ట్రాన్స్ ఉంటే డయామాగ్నెటిక్, ఆల్ ఆడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామాగ్నెటిక్. విబిటి ఏం చెప్పింది? ఈవెన్ ఉంటే డయా, ఆడ్ ఉంటే పారా. క్లియర్? మరి ఈ ఎంఓటి అందులో ఎక్సెప్షన్స్. ఆక్సిజన్ యాక్చువల్ గా తీసుకున్నాడు, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8, డబల్ చేస్తే 16. సో మన దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 16 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి 16 అంటే ఏంటి? ఈవెన్. అకార్డింగ్ టు విబిటి O2 ఈజ్ వాట్? డయామాగ్నెటిక్. బట్ యాక్చువల్ గా O2 అనేది మనకి పారామాగ్నెటిక్. అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఎంఓటి. అర్థమైందా? సో ఎంఓటి విబిటి ఫెయిల్యూర్ వల్లే వచ్చింది. విబిటి అన్ని ఈవెన్ ఉంటే డయా, ఆడుంటే పారా అని చెప్పేశారు. ఎంఓటి ఏం చెప్తుంది? కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్స్ అనేది అయితే చెప్పింది. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రావాలి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14, గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. విబిటి ఏం చెప్పింది? అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్. ఎంఓటి ఏం చెప్తుంది? మాలిక్యూల్స్ యొక్క ఓవర్లాపింగ్. మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డైరెక్ట్ సింగిల్ గా రాయం. ఇప్పుడు N2 O2 CO అలా మాలిక్యూల్ ఫామ్ అయిన తర్వాత దానికి రాస్తాం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అర్థమైందా? సో ఎంఓటి చెప్తుంది మాలిక్యులర్ ఆర్బిటాల్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో జనరల్ గా నేనేమంటాను, ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14 ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో మనకి నేను ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంతా రాస్తా, భయపడద్దు, జాగ్రత్తగా మీరు కూడా రాసుకోండి. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, పై 2px2 is equal to pi 2p/2 సిగ్మా 2pz2, పై స్టార్ 2px. ఇక్కడ పట్టదు కదా, ఇక్కడ పట్టదు, ఒకటి రాయొచ్చు పక్కనే, మీ బుక్ లో పేజ్ ఉంటే రాసుకోండి. పై స్టార్ 2px2 is equal to పై స్టార్ 2py2 సిగ్మా స్టార్ 2pz2. వావ్. సో ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14 ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. గుర్తుండాలి. ఎట్లా గుర్తుంచుకుంటారు? జనరల్ నైట్రోజన్ కి రాయండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఏం రాస్తాం? 1s2 2s2, నైట్రోజన్ ఎంతమ్మా? 7, 2p3 కదా. 1s2 2s2 2p3. ఇప్పుడు నైట్రోజన్ మాలిక్యూల్ కి రాయమంటున్నాం. ఇక్కడ చూడండి, సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2 అంటే ఒకటి బాండింగ్ లో ఉంటే ఒక నైట్రోజన్ యాంటీ బాండింగ్ లో ఉంటుంది. అర్థమైందా? సో బాండింగ్ ఆర్బిటాల్ ఉంటుంది, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఉంటుంది. ఇంత సుత్తి నేను కన్ఫ్యూజన్ చేయాలనుకోవట్లేదు. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అంటే జనరల్ గా మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఎనర్జీ డయాగ్రామ్స్ ఉంటాయి. ఓకేనా? కింద ఉంటే స్టెబిలిటీ, పైన ఉంటే ఎనర్జీ. బాండింగ్ అంటే స్టేబుల్, యాంటీ బాండింగ్ అంటే ఎనర్జీ ఎక్కువ. బాండింగ్ అంటే జస్ట్ మనం ఇలా ఇండికేట్ చేస్తాం, యాంటీ బాండింగ్ ని స్టార్ తో ఇండికేట్ చేస్తాం. అంతకన్నా ఎక్కువ ఐడియా అవసరం లేదు ఇప్పుడు మనకి. ఓకేనా? సో ఏం రాస్తున్నాం? సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2. మళ్ళీ తర్వాత బాండింగ్ కదా, సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2. పీలో మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? 3. అలా 1 2 3, మళ్ళీ దాని యాంటీ బాండింగ్ 1 2 3. అర్థమైందా? సో ఇదే. ఇప్పుడు N2 మాలిక్యూల్ కి రాయండి అంటున్నాం. N2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అమ్మా? 14 ఎలక్ట్రాన్స్. 14 ఎలక్ట్రాన్స్ ని ఇందులో పెట్టేస్తున్నాం. అంటే ఎక్కడి వరకు రాస్తాం? సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2, 4 అయిపోయినాయి. నెక్స్ట్ సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2, 8 అయిపోయినాయి. నెక్స్ట్ పై 2px2 is equal to పై 2p/2, 9 10 11 12 సిగ్మా 2pz2. క్లియర్? 14 అయిపోయింది. అర్థమైందా? యాంటీ బాండింగ్ లో మనకి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి రాయం. N2 నాకు ఇంత పెద్దది వద్దు మేడం, ఫస్ట్ నాకు హైడ్రోజన్ రాసి చూపించండి అంటారా? హైడ్రోజన్ రాయండి. H2 అన్నాం. H2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్. అప్పుడు ఏమవుతుందమ్మా? జస్ట్ సిగ్మా 1s2 అయిపోయింది హైడ్రోజన్ది.
అర్థమైందా? ఇంతే. H2+ రాయండి అన్నాం. H2+ అంటే ఒక ఎలక్ట్రాన్ ని తీసేయండి, అప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? σ1s1. అర్థమైందా? సో ఇలా మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీలో నెక్స్ట్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సపోజ్ నేను తీసుకుంటున్నాను B2 బోరాన్. బోరాన్ అటామిక్ నెంబర్ ఎంత? 5. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఇప్పుడు 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. క్లియర్? సో 10 ఎలక్ట్రాన్స్ పెట్టేశాం. ఇప్పుడు 10 ఎలక్ట్రాన్స్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. ఏం రాస్తాం? σ1s2 σ*1s2 σ2s2 σ*2s2 8 అయిపోయినాయి. నెక్స్ట్ π2p x1 is equal to π2p y1. అర్థమైందా? π2p x2 is equal to π2p y0 రాయం. అది is equal to ఇందులో ఒకటి ఉంటే ఇందులో ఒకటి, ఇందులో ఒకటే ఉంది అందులో 0 కూడా పెట్టచ్చు. అర్థమైందా? సపోజ్ B2 ప్లస్ రాయండి అన్నాం, అప్పుడు ఏమవుతుంది? ఇదంతా వచ్చి π2p x1 is equal to π2p y0 అవుతుంది. క్లియర్? అలా కూడా రాయొచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో యాక్చువల్ గా B2లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్స్. 10 ఎలక్ట్రాన్స్ అంటే ఈవెన్. ఈవెన్ అంటే ఏమవ్వాలి? డయా. బట్ బీపీటీ ప్రకారం డయా, కానీ ఎంఓటీ ఏం చెప్తుంది? అరే ఆడ్ నెంబర్ 1 1 ఉంటుంది ఒక్కొక్క డబ్బాలో, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అంటే బీపీటీ ప్రకారం అయినా డయా, ఎంఓటీ ప్రకారం B2 ఏమవుతుంది? పారా. అర్థమైందా? బీబీటీ ఎక్కడ ఫెయిల్ అయింది, ఎంఓటీ ఎక్కడ సక్సెస్ అయ్యింది అనేది. అలా మనం ఈ విధంగా డయామాగ్నెటికా పారామాగ్నెటికా అనేది అయితే క్యాలిక్యులేట్ చేసేసుకుంటాం. నెక్స్ట్ వద్దాం గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? σ1s2 σ*1s2 నెక్స్ట్ σ2s2 σ*2s2. ఇప్పుడు రండి ముందుకి, అంటే π2p x2 is equal to π2p y2 σ2p z2 అన్నాం కదా. σ2p z2 ముందుకు పడేయండి, అప్పుడు π2p x2 is equal to π2p y2. దీని తర్వాత యాజ్ ఇట్ ఈస్ π*2p x2 is equal to π*2p y2 σ*2p z2. అర్థమైంది కదా ఎక్కడ ట్విస్ట్ చేశాను? ఇందాక ఈ σ2p z2 ముందుకు రాసాము, ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇటు సైడ్ రాసాము. క్లియర్? సో ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇంపార్టెంట్ O2 ఎంత? 16 ఎలక్ట్రాన్స్. సో ఏమైపోతుంది ఆన్సర్? σ1s2 σ*1s2 తర్వాత σ2s2 σ*2s2 తర్వాత σ2p z2 π2p x2. ఇక్కడ వరకు ఎంత అమ్మా? 8 + 2 10. 10 + 2p x2 is equal to π2p y2. ఎంత అయినాయి? 14 అయినాయి. క్లియర్? నెక్స్ట్ ఏమొస్తుంది? π*2p x1 is equal to π*2p y1. అక్కడితో ఫినిష్. 16 చూసారా? 1 1 అంటే ఏంటి? O2 కూడా 16 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పటికీ పారామాగ్నెటిక్. అలా B2 ఇంకా O2 ఈవెన్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పటికీ పారామాగ్నెటిక్ బిహేవియర్ని అయితే షో చేసినాయి అనమాట. సో ఇలా ఎంఓటీ డయాగ్రామ్ అనేది ఒకటి ఉంది మనకి. అదే ఏది? ఇక్కడ ఇక్కడ చూసారా? ఎంఓటీలో N2 యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ σ1s2 σ*1s2 σ2s2 σ*2s2. ఇదంతా రాయకుండా డైరెక్ట్ పై ఆర్బిటాల్స్ రాశాడు. π2p x2 ఇది ఈజ్ ఈక్వల్ టు π2p y2 σ2p z2 2 2 2 6 ఎలక్ట్రాన్స్ ఫినిష్ అయిపోయినాయి. యాంటీ బాండింగ్ లో బాండింగ్ కింద ఉండేది, యాంటీ బాండింగ్ పైన ఉండేది. కింద ఉండేదానికి స్టెబిలిటీ ఎక్కువ, పైన ఉండేదానికి ఎనర్జీ ఎక్కువ. అర్థమైందా? సో కింద స్టేబుల్. వాడు అడుగుతాడు ఎక్కడ ఎలక్ట్రాన్ ఫిలప్ అయింది, బాండింగ్ లోనా యాంటీ బాండింగ్ లోనా, లైక్ దట్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో మనకి అప్పుడు ఈ డబ్బా డయాగ్రామ్ వేయాలన్నమాట. వేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. క్లియర్? నెక్స్ట్ మనం చేస్తాము బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేషన్. బాండ్ ఆర్డర్ జనరల్ గా బాండ్ ఆర్డర్ కి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి? బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. బాండ్ ఆర్డర్ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. సపోజ్ N2 బాండ్ ఆర్డర్ ఎంత అన్నా,
అంటే మనం ఏం చేస్తాము, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2, తర్వాత సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2, తర్వాత పై 2px2 ఈజ్ ఈక్వల్ టు పై 2py2 సిగ్మా 2pz2. అబ్బా, మరి ఇప్పుడు ఇందులో బాండింగ్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని బాండింగ్ ఉన్నాయమ్మా? 1, నెక్స్ట్ 2, స్టార్ లేనివన్నీ బాండింగ్, ఇవన్నీ బాండింగ్. అంటే 2 + 2 + 2 + 2 + 2 10 బాండింగ్ మైనస్ యాంటీ బాండింగ్ ఎన్ని, 1 2 3 4 4 యాంటీ బాండింగ్ బై 2. మళ్ళీ ఇక్కడ ఎందుకు 2 2లు హాఫ్ అని రాసాము, లేకపోతే అట్లా అన్న రాయండి. 10 - 4 ఎంత, 6/2. 6/2 అంటే ఎంత, బాండ్ ఆర్డర్ 3. మ్యామ్ ప్రతిదానికి ఇట్లా అంతా రాసుకోవడం కష్టం కదా, అందుకోసం దానికి ఒక షార్ట్ కట్ ఉంది. అదే షార్ట్ కట్ ఇప్పుడు మీకు చెప్తా. బాండ్ ఆర్డర్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం తీసుకోవాల్సిన షార్ట్ కట్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇలా టేబుల్ వేసుకోండి, మధ్యలో 14 వేయండి. ఓకే, 14 పైన 13 12 11 10, 14 కింద 15 16 17 18 19 20 కూడా వేసుకోండి కావాలంటే. 14 బాండ్ ఆర్డర్ వచ్చి మనకి ఎంత వచ్చిందమ్మా, 3 కదా. పైకి వెళ్ళండి, 2.5 2 1.5 1, ఇక్కడ కిందకి రండి మళ్ళీ 2.5 2 1.5 1 0.5 0. అర్థమైందా, ఈజీ అనమాట. సపోజ్ వాడు O2 ఇచ్చాడు, ఎన్ని ఎలక్ట్రాన్స్ O2లో, 16 ఎలక్ట్రాన్స్. 16 బాండ్ ఆర్డర్ ఎంత, 2. ఆహా, ఎంత బాగుంది కదా. సపోజ్ వాడు ఇచ్చాడు CO. CO అంటే కార్బన్ ఎంత, 6, ఆక్సిజన్ ఎంత, 8, 6 + 8 ఎంత, 14. 14 బాండ్ ఆర్డర్ ఎంత, 3. సపోజ్ వాడు ఇచ్చాడు NO+, N ఎంత, 7, O ఎంత, 8, ప్లస్ అంటే ఒకటి మైనస్ చేయాలి అంటే 14 కదా, బాండ్ ఆర్డర్ ఎంత, 3. అర్థమవుతుందా ఎట్లా చేస్తున్నామో? టోటల్ ఎలక్ట్రాన్స్ రాస్తాము, ఆ ఎలక్ట్రాన్స్ చూసి బాండ్ ఆర్డర్ అనేది అయితే చెప్పేస్తాం. క్లియర్? ఈ బాండ్ ఆర్డర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. బాండ్ ఆర్డర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. క్లియర్? అంటే ఎక్కువ బాండ్ ఆర్డర్ ఉంటే ఆ కాంపౌండ్ అనేది ఎక్కువ స్టేబుల్ అనమాట. సపోజ్ వాడు ఇచ్చాడు O2 + O2 - N2 విచ్ ఈజ్ మోర్ స్టేబుల్ అన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది, అన్నిటి బాండ్ ఆర్డర్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. O2 ఎంత వస్తుంది, 2. O2 ప్లస్ అంటే 16 లోంచి 1 తీసేస్తాం, 15. 15 అంటే ఎంత, 2.5. O2 - 1.5 వస్తుంది. N2 ఎంత, 3, విచ్ ఈజ్ మోర్ స్టేబుల్ అంటే హైయెస్ట్ బాండ్ ఆర్డర్ అనేది మోర్ స్టేబుల్, N2 మోర్ స్టేబుల్. బాండ్ ఆర్డర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. అర్థమైందా? ఆపోజిట్ అనమాట. బాండ్ లెంత్ ఇంక్రీజ్ అయితే బాండ్ స్ట్రెంగ్త్ డిక్రీజ్ అవుతుంది. క్లియర్? అర్థమైంది కదా. ఈ విధంగా మనం బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేషన్స్ అయితే చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసేద్దాం కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ యాక్చువల్గా సమ్వాట్ కోవలెంట్ బాండే, మ్యూచువల్ షేరింగ్ ఉండదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకటి దగ్గర మొత్తం అన్ని ఆన్సర్స్ వచ్చు, ఒకటికి ఏం రావు. అంటే వీడు చూపిస్తే వాడు రాయాలి, అంటే వీడు డోనార్, వాడు యాక్సెప్టర్. అర్థమైందా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ యొక్క స్టోరీ? ఒకడు డోనార్ ఉంటే ఒకడు యాక్సెప్టర్ ఉండాలి. మరి డోనార్ దగ్గర ఇక్కడ మనం ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడుకోవాలి. డోనార్ దగ్గర ఏముంటది, ఎలక్ట్రాన్ రిచ్, సింబల్ ఏంటి, ఎయిదర్ లోన్ పేర్ ఆర్ నెగిటివ్ ఛార్జ్. క్లియర్? మరి యాక్సెప్ట్ చేయాలి అని అంటే వాడి దగ్గర ఏముండాలి, వేకెంట్ ఆర్బిటాల్. అర్థమైందా? డోనార్ దగ్గర ఏముండాలి, రిచ్ కి సింబల్ అయినా లోన్ పేర్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ. యాక్సెప్టర్ దగ్గర ఏముండాలి, వేకెంట్ ఆర్బిటాల్ ప్లేస్ ఉండాలి కదా ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేయాలంటే. సో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, ఏ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఆర్ dative bond is a type of covalent bond where the shared pair of electrons originates from only one of the participating atoms. Okkati. It is formed when a donor atom with a lone pair shares it with an acceptor atom. అర్థమైందా? డోనార్ atom దగ్గర లోన్ పేర్ ఉంది, యాక్సెప్టర్ కి ఇచ్చింది. దట్ ఈజ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. యాక్సెప్టర్ ఎట్లా ఉండాలి, అడుక్కుంటేనే కదా వీడు ఎలక్ట్రాన్స్ ఇస్తుంది అన్నట్టు.
often represented by an arrow pointing from donor to acceptor. సో దీనికోసం ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాంపుల్ తీసుకుందా, అదే అమ్మోనియం అయాన్. జనరల్ గా అమ్మోనియం అయాన్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే అమ్మోనియా నుంచి ఫామ్ అయింది. NH3 నైట్రోజన్ ఒక లోన్ పేరు ఉంటుందని చెప్పుకున్నాం కదా, దాన్ని మనం వాటర్ తో రియాక్షన్ చేసాం. వాటర్ తో రియాక్షన్ చేస్తే వాటర్ లో జనరల్ గా ఎట్లా బ్రేక్ అవుతుంది, H+OH-. ఈ H+ అనేది అమ్మోనియా లోన్ పేరు మీద అటాక్ చేసింది. అప్పుడు ఏం జరిగింది, నైట్రోజన్ లోన్ పేర్ ని హైడ్రోజన్ కి డొనేట్ చేసింది. డోనార్ టు యాక్సెప్టర్. మరి 3 హైడ్రోజన్స్ కింద ఉన్నాయి. క్లియర్. సో దీన్నే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటాం. అలా నైట్రోజన్ దాని లోన్ పేరుని ఇవ్వడం వల్ల నైట్రోజన్ కి ఏమొచ్చింది, పాజిటివ్ ఛార్జ్. అప్పుడు దీని పేరే అయ్యింది అమ్మోనియం అయాన్. ప్లస్ మిగిలిపోయింది ఏంటి అంటే OH-. అర్థమైందా? అమ్మోనియం అయాన్ లో ఏం బాండింగ్స్ ఉండే అంటే కోవలెంట్ బాండ్ ఉందా, ఉంది. అయానిక్ బాండ్ ఉందా, ప్లస్ ఛార్జ్ ఉంది. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ డోనార్ టు యాక్సెప్టర్, డోనార్ టు యాక్సెప్టర్. సిమిలర్లీ హైడ్రోనియం అయాన్, హైడ్రోనియం అయాన్ అంటే H2O ఎనీ యాసిడ్ తో రియాక్షన్ చేసింది. ఎనీ యాసిడ్ తో రియాక్షన్ చేస్తే యాసిడ్ లోంచి H+ వచ్చింది. సో ఆక్సిజన్ దగ్గర లోన్ పేరు ఉంటుంది కదా, ఈ లోన్ పేరు మీదకి హైడ్రోజన్ అటాక్ చేసింది అంటే ఆక్సిజన్ దానికి డొనేట్ చేసింది. ఆక్సిజన్ కి ఏమొస్తుంది అప్పుడు ప్లస్. అలా జనరేట్ అయిందే H3O+. దీన్ని ఏమంటాం, H3O+, హైడ్రోనియం అయాన్. ఇక్కడ దీన్ని ఏమన్నా NH4+, అమ్మోనియం అయాన్. అమ్మోనియం అయాన్, హైడ్రోనియం అయాన్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. క్లియర్. మరి నెక్స్ట్ వచ్చేసేద్దాం, అదే హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ బాండింగ్ అనేది యాక్చువల్ గా వీక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తో ఏర్పడే బాండింగ్. ఓకేనా. స్ట్రాంగ్ బాండింగ్స్ కి 3 ఏమేంటివి, అయానిక్, కోవలెంట్, కోఆర్డినేట్ కోవలెంట్. వీక్ బాండింగ్ లో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం మనం, హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ ఎవరెవరితో ఎక్కువగా బాండింగ్స్ చేస్తే మనకి దాన్ని హైడ్రోజన్ బాండింగ్ అంటామంటే అదే ఫాన్, ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్. అర్థమైందా? హైడ్రోజన్ ఫ్లోరిన్ తో బాండింగ్ ఫామ్ చేస్తే ఏమొస్తుందమ్మా, HF. ఆక్సిజన్ తో అయితే H2O, నైట్రోజన్ తో అయితే NH3. దట్స్ ఇట్. మరి హైడ్రోజన్ బాండింగ్ మనకి 2 టైప్స్ గా డివైడ్ అవుతుంది. వన్ ఈజ్ ఇంటర్మాలిక్యులర్. ఏం రాస్తున్నా, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఈ ఎగ్జాంపుల్స్ 3 ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ వే. ఇంటర్మాలిక్యులర్ అంటే ఏంటంటే ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్, వేరే వేరే కాలేజెస్ కలిసి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. అర్థమైందా? ఇంటర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మాలిక్యూల్స్. HF, H కి F కి మధ్య ఏం బాండింగ్, కోవలెంట్ బాండింగ్. ఇంకో HF పెట్టాం, H కి F కి ఏం బాండింగ్, కోవలెంట్ బాండింగ్. ఇదొక మాలిక్యూల్, ఇదొక మాలిక్యూల్. ఈ 2 మాలిక్యూల్స్ కి మధ్య డాటెడ్ లైన్స్ పెట్టాం, అదే హైడ్రోజన్ బాండింగ్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి డాటెడ్ లైన్స్ పెట్టి మళ్ళీ HF. అర్థమైందా? HF, 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 కోవలెంట్ బాండింగ్. HF కి మధ్యలో ఉన్న బాండింగ్ ఏమంటా, హైడ్రోజన్ బాండింగ్. క్లియర్. అర్థమైందా? 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య బాండింగ్ ఏమంటాం, ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. నెక్స్ట్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, సెకండ్ టైప్ ఆఫ్ బాండింగ్. ఇంట్రా స్కూల్ కాంపిటీషన్స్, విత్ ఇన్ యువర్ స్కూల్ కాంపిటీషన్స్ జరిగితే ఇంట్రా అంటాం, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. విత్ ఇన్ ద కాంపౌండ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, సాలిసిలాల్డిహైడ్, సాలిసిలాల్డిహైడ్. ఆర్థోనైట్రోఫినోల్, ఆర్థోనైట్రోఫినోల్. అమ్మో పెద్ద పెద్ద స్ట్రక్చర్స్, పెద్ద పెద్ద పేర్లు కదా, కానీ చాలా సింపుల్. ఆర్గానిక్ కెమిస్ట్రీ కనుక నేను స్టార్ట్ చేస్తే ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ జాగ్రత్తగా చూడండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు వెళ్ళిపోదాం. సాలిసిలాల్డిహైడ్ స్ట్రక్చర్ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, ఒక బెంజీన్ అయితే గీస్తాం ఫస్ట్. సాలిసిలాల్డిహైడ్ OH CHO, C డబల్ బాండ్ OH. అర్థమైందా? ఇది సాలిసిలాల్డిహైడ్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడున్న హైడ్రోజన్ ఇక్కడున్న ఆక్సిజన్ తో బాండింగ్, అదే హైడ్రోజన్ బాండింగ్. విత్ ఇన్ ద మాలిక్యూల్ లో జరిగింది కదా, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఆర్థోనైట్రోఫినోల్, ఫినోల్ అంటే ఏంటి, బెంజీన్ కి OH. ఆర్థోనైట్రో అంటే ఇక్కడ N డబల్ బాండ్ O, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ O.
ఇప్పుడు ఈ H కి ఈ ఆక్సిజన్ కి బాండింగ్, ఆర్థో నైట్రోఫినోల్ కూడా ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ని సాటిస్ఫై చేస్తుంది. అర్థమైంది కదా? హైడ్రోజన్ బాండింగ్ ఫార్మ్ గుర్తుంచుకోండి, ఫ్లోరిన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్స్ ఉంటాయి, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్స్ అనేవి అయితే ఉంటాయి. క్లియర్? అలా బాండింగ్ చేస్తున్నప్పుడు ఆర్థో పొజిషన్ లో కాంపౌండ్ ఉన్నప్పుడు ఆ కాంపౌండ్ చాలా ఎక్కువ స్టేబుల్ గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసేద్దాం డైపోల్ మూమెంట్, చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ గా ఫజాన్స్ రూల్ అని ఒకటి చెప్పాను. ఏం చెప్తుంది ఫజాన్స్ రూల్? పర్సెంటేజ్ ఆఫ్ కోవలెంట్ క్యారెక్టర్ ఇన్ అయానిక్ బాండ్. డైపోల్ మూమెంట్ కాన్సెప్ట్ అయానిక్ బాండింగ్ లో చెప్పాను. ఇప్పుడు నేను ఏ బాండింగ్ గురించి మాట్లాడుతున్నాను? కోవలెంట్ బాండింగ్. మరి ఈ డైపోల్ మూమెంట్ చెప్తుంది పర్సెంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఇన్ కోవలెంట్ బాండ్. డైపోల్ మూమెంట్ పర్సెంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఇన్ కోవలెంట్ బాండ్ గురించి ఫజాన్స్ రూల్ కి రివర్స్. అర్థమైందా? ఇంకా కరెక్ట్ గా చెప్తుంది ఒక కాంపౌండ్ అనేది పోలారా నాన్ పోలారా ఏంటి అసలు. సింపుల్ గా చెప్పాలి అని అంటే పోలారు నాన్ పోలార్, మొత్తం చాలా పెద్ద సుత్తంతా రాశాను, జస్ట్ ఈ సుత్తంతా చూసుకోండి. ఆ కాన్సెప్ట్ ని సింప్లిఫై చేసి మీకు నేను చెప్తాను. సో యాక్చువల్ గా ఇప్పుడు సపోజ్ నేను HCl తీసుకున్నా, పోలారా నాన్ పోలారా అంటే అరే మ్యామ్ ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉంది. ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉంటే ఎటు పోయిందమ్మా? ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉంటే ఏమవుతుంది? బాండ్ బ్రేక్ అవుతుంది, H+Cl-. సో పోలార్ పాజిటివ్ పోల్ నెగిటివ్ పోల్ గా బ్రేక్ అయితే దాన్నే మనం అంటాం పోలార్. జనరల్ గా ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఇప్పుడు అది పోలారా నాన్ పోలారా అనేది? ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. క్లియర్? అలా మాక్సిమం చెప్తూ ఉంటాం. అప్పుడు వచ్చింది CO2 స్ట్రక్చర్ వేయండి అన్నాం. సెంట్రల్ ఆటం ఏంటి? కార్బన్. ఇటు ఆక్సిజన్ పెట్టేసాం, ఇటు ఆక్సిజన్ పెట్టేసాం. పెట్టేసిన తర్వాత CO2 టోటల్ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. చెప్పాను కదా అంతా. టోటల్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆన్ ఆల్ ఆటమ్స్. కార్బన్ 4, ఆక్సిజన్ 6, 6 into 2 12, 12 plus 4 ఎంత? 16. 1 2 3 4 కార్నర్ కి ఆక్టెట్ సాటిస్ఫై చేయాలి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 6 6 12 13 14 15 16 సరిపోయిందా? కార్బన్ కి ఎన్ని బాండ్స్ కావాలి? 4. ఆక్సిజన్ కి ఎన్ని కావాలి? 2. కాబట్టి ఆక్సిజన్ దాని లోన్ పైర్ ని అని డొనేట్ చేసేసింది. అప్పుడు స్ట్రక్చర్ ఏమైంది? C డబల్ బాండ్ O. ఎస్. మరి ఇప్పుడు జనరల్ గా చూస్తే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉందా? ఉంది. ఆక్సిజన్ కార్బన్ నుంచి ఎలక్ట్రాన్స్ ని లాక్కుంటుంది, అవునా? అప్పుడు ఇక్కడ +2, ఇక్కడ -2, ఇక్కడ +2, ఇక్కడ -2. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంటే ఆ కాంపౌండ్ ఏమవ్వాలన్నాను? పోలార్ అవ్వాలి. పాజిటివ్ పోల్ నెగిటివ్ పోల్ గా బ్రేక్ అవ్వాలి. బట్ CO2 ఎప్పుడన్నా మనం అట్లా బ్రేక్ చేయడం చూసారా? చూడలేదు. సో CO2 యాక్చువల్ గా ఏ మాలిక్యూల్? నాన్ పోలార్. అర్థమైందా? CO2 అనేది నాన్ పోలార్, బ్రేక్ అవ్వదు. అది ఎగ్జాక్ట్ గా ఎవరు చెప్పారు అంటే డైపోల్ మూమెంట్. ఎస్, డైపోల్ మూమెంట్ ఏం చెప్తుంది? విచ్ కాంపౌండ్ ఈస్ పర్ఫెక్ట్లీ పోలార్ ఆర్ నాట్. ఆ కాంపౌండ్ నీకు పోలారా నాన్ పోలారా అని పర్ఫెక్ట్ గా ఆన్సర్ ఇస్తుంది. ఎలా అంటే జాగ్రత్తగా చూడండి ఈ CO2 ఎగ్జాంపుల్ అని. C డబల్ బాండ్ O. ఇటు కార్బన్ నుంచి ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ ని లాక్కుంది. డైపోల్ మూమెంట్ లెస్ ఎలక్ట్రోనెగటివిటీ టు మోర్ ఎలక్ట్రోనెగటివిటీ, ఆరో మార్క్ పెట్టాలి. ఈ కార్బన్ నుంచి ఆక్సిజన్ లెస్ ఎలక్ట్రోనెగటివిటీ టు మోర్ ఎలక్ట్రోనెగటివిటీ. ఈ ట్రైన్ ఇటు పోయింది, మధ్యలో ఏం లేదు, పెద్ద గుండు 0. డైపోల్ మూమెంట్ ని మనం రిప్రజెంట్ చేస్తాం మ్యూతో. మ్యూ వాల్యూ మధ్యలో ఏం లేదు, 0. మ్యూ = 0 అయితే నాన్ పోలార్. మ్యూ = 0 అయితే నాన్ పోలార్. అర్థమైంది కదా? క్లియర్? సో డైపోల్ మూమెంట్ ఎప్పుడెప్పుడు 0 అవుతుందో జాగ్రత్తగా చూద్దాం. ఒక కాంపౌండ్ అనేది లీనియర్, ట్రయాంగులర్ ప్లానర్, టెట్రాహెడ్రల్, ట్రైగోనల్, బైపిరమిడల్, ఆక్టాహెడ్రల్. ఈ షేపులో నేను జామెట్రీ అనట్లా, SHAPE మ్యామ్ తీసుకెళ్ళింది. ఈ షేప్ లో ఉంటే ఒక కాంపౌండ్ అనేది ఎయిదర్ లీనియర్ ఆర్ ట్రయాంగులర్ ప్లానర్ ఆర్ టెట్రాహెడ్రల్ ఆర్ ట్రైగోనల్ బైపిరమిడల్ ఆర్ ఆక్టాహెడ్రల్. ఈ షేప్ లో గనక ఉంటే అక్కడ మ్యూ అనేది =0. మ్యూ అనేది =0 అంటే డైపోల్ మూమెంట్
ఉండదు. డైపోల్ మూమెంట్ లేదు అంటే ఆ కాంపౌండ్ ఏమవుతుంది? నాన్ పోలార్. డైపోల్ మూమెంట్ లేదు అంటే కాంపౌండ్ ఏమవుతుంది? నాన్ పోలార్. ఇది సింపుల్ లాజిక్. అర్థమైంది కదా? సపోజ్ వాడు ఇచ్చాడు క్వశ్చన్ మనకి CH4 చేస్తే ఏమొస్తుంది మనకి? కార్బన్, హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్. ఏంటి? టెట్రాహెడ్రల్ కదా. జామెట్రీ అన్నా షేప్ అన్నా మనకేంటి? టెట్రాహెడ్రల్. టెట్రాహెడ్రల్ లో ఉంటే ఏమన్నాను? μ = 0. μ = 0 అంటే ఏంటి? నాన్ పోలార్. సపోజ్ వాడు ఇచ్చాడు NH3. ఎగ్జామ్ లో NH3 ఇచ్చాడు. NH3 ఇస్తే జామెట్రీ ఏమవుతుందమ్మా? టెట్రాహెడ్రల్. షేప్ ఏమవుతుంది? పిరమిడల్. షేప్ ఏమవుతుంది? పిరమిడల్. NH3 స్ట్రక్చర్ ఇస్తే ఎట్లా వస్తుంది? 1 లోన్ పేర్, 3 బాండ్ పేర్స్. క్లియర్? లెస్ ఎలక్ట్రోనెగటివిటీ టు మోర్ ఎలక్ట్రోనెగటివిటీ. less to more always సెంట్రల్ ఎలిమెంట్ టు లోన్ పేర్. అంటే బాండ్స్ అన్ని అలా ఒకదాని వెనకాల ఒకటి గొర్రెల మంది పోయినట్టు పోతుంది. అర్థమైందా? అంటే సమ్వాట్ డైపోల్ మూమెంట్ అనేది ఉంది, నాట్ ఈక్వల్ టు 0. ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను NF3. F పైన ఏముంది? లోన్ పేర్. ఇప్పుడు చూడండి, లెస్ ఎలక్ట్రోనెగటివిటీ టు మోర్. ఇందాక హైడ్రోజన్ నుంచి నైట్రోజన్ కి, ఇప్పుడు నైట్రోజన్ నుంచి ఫ్లోరిన్ కదా. మోర్. లెస్ టు మోర్. నైట్రోజన్ నుంచి లోన్ పేర్. మరి ఇప్పుడు చూడండి, సమ్వాట్ డైపోల్ మూమెంట్ అనేది క్యాన్సిల్ అయింది, బట్ ఎంతో కొంత అయితే ఉంది. అంటే μ2 కూడా నాట్ ఈక్వల్ టు 0, బట్ μ1 గ్రేటర్ దాన్ μ2. అర్థమైందా? μ1 అనేది గ్రేటర్ దాన్ μ2. ఎంతో కొంత డైపోల్ మూమెంట్ ఇక్కడ మనకి ఎక్కువ ఉంటుంది μ2 కన్నా. సో మనం ఆలోచించాలి, జనరల్ గా 1 లోన్ పేర్ కాంపౌండ్ లో ఇఫ్ స్టార్ మార్క్ పెట్టుకుని రాసుకోండి. ఇఫ్ 1 లోన్ పేర్ ఈస్ ప్రెసెంట్, 100% పోలార్. 100% పోలార్ అంటే μ నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడు ఒక లోన్ పేర్ ఉంటే 100% పోలార్. 2, 3 అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం మనం చెక్ అనేది చేసుకోవాలి. అర్థమైందా? కొన్ని ఎక్సెప్షనల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. లోన్ పేర్ ఉన్నప్పటికీ నాన్ పోలార్ ఏంటి? సపోజ్ మనం తీసుకున్నాం XeF2 తీసుకోండి. జెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఏమొస్తుంది? ఏది ఎట్లా ఇచ్చినా ఫస్ట్ జెడ్ క్యాలిక్యులేట్ చేయాలి. జెడ్ ఏంటి? half into number of valence electrons on central atom plus number of monovalent atoms. 10/2 అంటే ఎంత? 5. లోన్ పేర్స్ ఎన్ని వచ్చినాయి? లోన్ పేర్స్ is equal to Z minus surrounding atoms, that is equal to 3. 2 bond pairs, 3 లోన్ పేర్స్. కేస్ ఏంటి? 2 bond pairs, 3 లోన్ పేర్స్. తలా కాళ్ళు 2 తీసేసాం. సో ఓన్లీ చేతులు మిగిలినాయి. అవునా? ఎలా మిగులుతాయి చేతులు? ఇలా. ఇదొక చెయ్యి, ఇదొక చెయ్యి, ఇదో కాలు, ఇదో కాలు. అవునా? ఏమిటి షేప్? లీనియర్ గా ఉంటే ఏమవుతుందన్నాను? μ = 0. అర్థమైందా? లోన్ పేర్ ఉన్నప్పటికీ డైపోల్ మూమెంట్ ఉంటాయి కొన్నిటికి. సో అట్లాంటి కొన్ని ఇంకా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అన్ని నేను మళ్ళీ మీకు సెండ్ చేస్తాను. ఓకేనా? సో డైపోల్ మూమెంట్ జనరల్ గా ఏం చెప్తుంది? పర్ఫెక్ట్ గా ఒక కాంపౌండ్ పోలారా నాన్ పోలారా అనేది ఐడెంటిఫికేషన్ అయితే చేసేస్తాం. క్లియర్? నెక్స్ట్ వచ్చేసాం బాండ్ యాంగిల్ క్యాలిక్యులేషన్స్. సో యాక్చువల్గా ఎగ్జామ్లో విచ్ ఈజ్ ద మోస్ట్ బాండ్ యాంగిల్ లైక్ క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే ఎగ్జామ్లో ఇచ్చాడు మీకు, ఇది ఇద్దాం ఫస్ట్ మీకు. ఏంటి? CH4 NH3 H2O. ఇది ఒక క్వశ్చన్ ఇచ్చా. సెకండ్ క్వశ్చన్ ఇస్తున్నాను, BeF2 BeCl2 BeBr2. థర్డ్ క్వశ్చన్ ఇస్తున్నాను, BeCl2 BeCl3 NH3. బాండ్ యాంగిల్ ఆర్డర్స్ రాయమంటున్నాను. ఇలా క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి ఆలోచించాలో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ నేను తీసుకుంటున్నాను థర్డ్ ఎగ్జాంపుల్. థర్డ్ ఎగ్జాంపుల్లో ఈ 3 డిఫరెంట్గా ఉన్నాయి. అవునా? ఫస్ట్ చేయండి హైబ్రిడైజేషన్. బాండ్ యాంగిల్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి రూల్స్ అని పెట్టుకోండి. రూల్స్. ఫస్ట్ రూల్ ఏం చెక్ చేయాలి? చెక్ హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ చేసి హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం.
sp greater than sp2 greater than sp3. sp అయితే బాండ్ యాంగిల్ ఎంత 180, sp2 అయితే 120, sp3 అయితే 109 degrees 28 minutes. కాబట్టి ఫస్ట్ హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. చేయండి. BCl2 హైబ్రిడైజేషన్ ఏమొస్తుంది sp మేడం, BCl3 ఏమొస్తుంది sp2. పాస్ చేసి హైబ్రిడైజేషన్ చేసి అప్పుడు చూడండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. NH3 చేయండి sp3. మరి అప్పుడు బాండ్ యాంగిల్ ఆర్డర్ ఏమైపోతుంది మనకి BeCl2 గ్రేటర్ దాన్ BCl3 గ్రేటర్ దాన్ NH3 అయిపోయింది. మరి ఒకవేళ టై అయితే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఏం ఎగ్జాంపుల్? ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. CH4 హైబ్రిడైజేషన్ ఏమవుతుంది sp3 మేడం, NH3 sp3 మేడం, H2O sp3 మేడం కదా. మరి 3 sp3ని హైబ్రిడైజేషన్ రూల్ ఫెయిల్ అయిపోయింది. అప్పుడు సెకండ్ రూల్ ఏంటి అంటే చెక్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. సెకండ్ రూల్ ఏంటి రాసుకున్నారు కదా. ఇప్పుడు రండి, సెకండ్ రూల్ ఏంటి? చెక్ లోన్ పేర్స్, CHECK, చెక్ లోన్ పేర్స్. లోన్ పేర్ ఇంక్రీజ్ అయితే బాండ్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. అర్థమైందా? నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఇంక్రీజ్ అయితే బాండ్ యాంగిల్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో లోన్ పేర్స్ చెక్ చేసుకుంటే CH4 లో నో లోన్ పేర్స్, 0 లోన్ పేర్స్. NH3 లో 1 లోన్ పేర్, H2O లో 2 లోన్ పేర్స్. అప్పుడు బాండ్ యాంగిల్ ఆర్డర్ ఏమవుతుంది? CH4 గ్రేటర్ దాన్ NH3 గ్రేటర్ దాన్ H2O. అర్థమైందా? జనరల్ గా బాండ్ యాంగిల్ ఆర్డర్ కూడా నేను చెప్పాను కదా. CH4 అంటే 109 degrees, NH3 అంటే 107, H2O అంటే 105. అది గుర్తుంటే ఈజీగా రాసేస్తారు. మరి ఇప్పుడు ఇస్తున్నాను క్వశ్చన్. ఇది ఏంటి? దీనికి ఒక పర్పుల్ కలర్ వేద్దాం. ఇది ఇంపార్టెంట్. ఏమి ఇస్తున్నాను? BF2 BCl2 BeBr2. ఫస్ట్ టైం చెక్ చేయాలి హైబ్రిడైజేషన్ చేస్తే అన్నిటికీ ఏమొస్తుందో తెలుసా? sp. నెక్స్ట్ టైం చెక్ చేయాలి లోన్ పేర్స్, ఏముండవు, 0 0 0. ఆహా, మరి ఇప్పుడు ఏం చేయాలి? రూల్ 3కి రావాలి. ఏం చేయాలమ్మా? రూల్ 3కి వచ్చి రాద్దాం. రూల్ 3 మళ్ళీ 2 కేసెస్ లో డివైడ్ చేశాం. ఏంటి? సెంట్రల్ ఆటమ్ డిఫరెంట్, సెంట్రల్ డిఫరెంట్, సరౌండింగ్ సేమ్. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ సేమ్, సరౌండింగ్ ఆటమ్ డిఫరెంట్. 2 కేసెస్ లో డివైడ్ చేస్తున్నాం. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమిచ్చాను? BeF2 BeCl2 BeBr2 అంటే సెంట్రల్ ఆటమ్ ప్రతి దాంట్లోనూ బెరిలియమే, సరౌండింగ్ ఆటమ్స్ ఒకసారి ఫ్లోరిన్, ఒకసారి క్లోరిన్, ఒకసారి బ్రోమిన్. సో చెక్ ఎలక్ట్రాన్ నెగటివిటీ. ఇప్పుడు ఇది 2 కేసుల్లో ఎక్కడికి వస్తుంది? సెంట్రల్ ఆటమ్ సేమ్, సరౌండింగ్ ఆటమ్ డిఫరెంట్, ఈ కేసుకి వస్తుంది కదా. అప్పుడు ఏం చేయాలి అంటే చెక్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్, బాండ్ యాంగిల్ డిక్రీజెస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే చెక్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్, బాండ్ యాంగిల్ ఇంక్రీజెస్. సింపుల్ గా ఎలా గుర్తుంచుకుంటారు? సెంట్రల్ ఆటమ్ అనేది డిఫరెంట్ ఉంటే ఎలక్ట్రోనెగటివిటీ చెక్ చేస్తే దేనికి ఎక్కువ ఉంటే అది. ఎగ్జాంపుల్ చూడండి, NH3. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమైపోతుంది? ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్. జనరల్ గా ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, బాండ్ యాంగిల్ ఏమవుతుంది? ఆర్డర్ ఇలా. అర్థమైందా? బాండ్ యాంగిల్ డిక్రీజెస్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. NH3 PH3 ASH3 SbH3. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్, ఓకేనా? సో చెక్ ఎలక్ట్రోనెగటివిటీ. అన్ని sp3 హైబ్రిడైజేషన్స్ అన్నిట్లోనూ 1 లోన్ పేర్ ఉంటుంది. 2 రూల్స్ టై అవుతాయి. తర్వాత ఎక్కడికి వస్తాము? ఎలక్ట్రోనెగటివిటీ. సెంట్రల్ ఆటమ్ డిఫరెంట్, సరౌండింగ్ ఆటమ్ సేమ్. ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్, బాండ్ యాంగిల్ ఇంక్రీజెస్. ఆర్డర్ ఏమవుతుంది? ఇలా. అర్థమైందా? ఈ విధంగా బాండ్ యాంగిల్ క్యాలిక్యులేషన్స్ కూడా కంప్లీట్ అనేది అయితే చేసేసుకున్నాం. సో ఈ విధంగా మొత్తం మనం కెమికల్ బాండింగ్ అనే చాప్టర్ ని మాక్సిమం అన్ని కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ చేసి అన్నిట్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేసి విత్ ఎగ్జాంపుల్స్ తో చెప్పాను. అండ్ ఈ వీడియో కింద
ఇవాళే కాదు, ప్రాక్టీస్ డే అని నెక్స్ట్ డే పెడుతున్నాను కదా. సో మీకు నెక్స్ట్ అంటే రేపు ఈ వీడియో కింద మీకు ఫొటోస్ అంటే ప్రాక్టీస్ సెషన్ బిట్స్ అనేవి కనబడతాయి విత్ సొల్యూషన్స్ తో. ఓకేనా? సో జాగ్రత్తగా ఇప్పటి వరకు ఈ వీడియో ఊరికే చూడటం కాదు, బుక్ పెన్ను పెట్టుకుని మంచిగా నీట్ గా రాసుకుంటూ చేయండి. కెమికల్ బాండింగ్ 2 బిట్స్ చాలా ఇంపార్టెంట్, అప్పుడప్పుడు 3 బిట్స్ కూడా రావచ్చు. కాబట్టి ఏమీ వెయిట్ చేయకుండా స్టార్ట్ చేసేసేయండి కెమికల్ బాండింగ్ అని బిట్స్ కూడా. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసేద్దాం కెమికల్ బాండింగ్ తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ అనే చాప్టర్ లోకి. ఓకేనా? ఇదైతే చేసేసేసి నాకు కామెంట్ సెక్షన్ లో కంప్లీటెడ్ మేడం అని థమ్స్ అప్ సింబల్ పెట్టేసేయండి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ చిల్డ్రన్. We've been waiting for so long.